లైఫ్ ఇన్ ద వరల్డ్ అనగానే వినడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. కొంతమందికి జీవితంలోని అర్థం ఏమిటి, పరమార్థం ఏంటి తెలుసుకోవడంలోనే జీవితకాలం అంతా అయిపోతుంది. మరికొంతమంది చాలా గొప్ప వ్యక్తిత్వాలు జీవితంలో జరుగుతున్న అనుభవాలనన్నీ కూడగట్టుకుంటూ తద్వారా ప్రపంచాన్ని చూస్తూ అలా వారి ప్రపంచాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆ కోవకే చెందినవారు వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే థాట్ లీడర్స్ అని చెప్పచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ పాపులర్ పర్సనాలిటీస్ ఇప్పుడు ప్రస్తుతం, ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఎందుకంటే విషయం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, చెప్పే తీరులో కూడా సరళత్వం ఉంటుంది, అలాగే క్రెడిబిలిటీ విపరీతంగా ఉంటుందన్న విషయాలు అందరికీ తెలిసినవి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కళ్ళల్లో జీవితం ఎలా కనిపిస్తుంది, ప్రపంచం ఎలా కనిపిస్తుంది అని చాలా ఉత్సుకత ఆయన అభిమానులకి, మనందరికీ కూడా ఉంది. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నాం. సార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆనర్డ్. నమస్కారం. సార్, మీరు అసలు ఎప్పుడు చూసినా నిరంతర ఏం చెప్పాలి, వార్త విషయం గని స్రవంతిలా కనిపిస్తారు. వాట్ ఈస్ ద సీక్రెట్ సార్? సీక్రెట్ ఏంటంటే నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, నిరంతరం ప్రతి చూస్తున్న దాన్ని, పరిశీలిస్తున్న దాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలనే యొక్క తాపత్రయం, కొత్తదనాన్ని ఆస్వాదించాలనే ఆనందం. సో దట్ మేక్స్ మీ వాట్ ఐ యామ్. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది ఒక జీవిత త్రయం. అది చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఆ విజ్ఞాన జిజ్ఞాసే నడిపిస్తోంది. అందువల్ల మనకు ఈవెన్ తాత్విక చింతనలో కూడా జ్ఞానయోగ అంటారు. అంటే జ్ఞానము ద్వారా కూడా మోక్షం సాధించవచ్చు. మోక్షానికి భక్తి యోగ, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా జ్ఞానయోగ. అంటే ఒక ప్రముఖ కవి నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు, సార్ తపస్సు అంటే ఏదో కాదు, ముక్కు మూసుకొని తపస్సు చేయడం కాదు, నిరంతర జ్ఞాన పిపాసగా ఉండడమే తపస్సు అని. అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి, అన్వేషించాలి, అన్నిటికీ మించి తెలుసుకున్న దాన్ని ప్రజలకు చెప్పాలి. రైట్. ఎందుకంటే ఏదైనా స్టాగ్నేట్ అయితే సప్న గారు అది నష్టమవుతుంది. స్టాగ్నెంట్ వాటర్, స్టాగ్నెంట్ మనీ, స్టాగ్నెంట్ బాడీ. మీరు ఏదైనా చూడండి, ప్రకృతిలో ఏదైతే స్టాగ్నేట్ అవుతుందో అది అనేక రకాల చెడులకు కారణమవుతుంది. అధికారం స్టాగ్నేట్ అయినా, మీరు 20 ఏళ్ళ అధికారులు ఒక్కడే ఉన్నారనుకోండి, నియంత అవుతాడు. సో నథింగ్ షుడ్ స్టాగ్నేట్. కరెక్ట్. అది ప్రవహించే నదే చాలా క్లీన్గా ఉంటుంది. సో మనిషి సంపాదించుకునే విజ్ఞానం కూడా ఒక నిరంతర ప్రవాహంగా ఉండాలి. అంటే మనం నేను తెలుసుకోవాలి, తెలిసింది ఇతరులకు తెలపాలి. ఎందుకంటే ప్రపంచంలో కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. నాకున్న అవకాశం చదువుకోవడం కానీ, అధ్యయనం చేసే అవకాశం కానీ, ఉన్నత విద్య పొందే అవకాశం కానీ. సో గ్రామ్సీ అనే తత్వవేత్త అన్నట్టు ఇంటలెక్చువల్ అనే వ్యక్తి ఎవరైనా ఆర్గానిక్ ఇంటలెక్చువల్ ఉండాలి. అది ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అంటే నిరంతరం సమాజంతో సంబంధం ఉన్న ఇంటలెక్చువల్ ఉండాలి. ప్రమీలా తాపర్ అంటుంది పబ్లిక్ ఇంటలెక్చువల్ అనే పదం వాడుతుంది. పబ్లిక్ ఇంటలెక్చువల్ నువ్వు పెద్ద పిహెచ్డీలు చేసి లైబ్రరీలోనే బతికిన వాడికి కావాల్సిన అవసరం లేదు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి someone who seeks explanations for public actions. రైట్. అంటే తన చుట్టూ జరుగుతున్న ప్రపంచాన్ని నిరంతరం శోధించాలి, పరిశోధించాలి, వివరణ కోరాలి, విశ్లేషించాలి, ప్రజలకు వివరించాలి. ఇది జీవన తపన. అది అనంతమైన తపన. రైట్. ఆ తపన మీకు ఎంతుందో మీ వీడియోస్ ద్వారా, మీరు అనేక సందర్భాల్లో పాల్గొన్న డిబేట్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది సార్. అయితే ఎప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది సార్, ఈ ప్రపంచంలో ఉండే ఈ కనెక్టెడ్ ఇష్యూస్ తప్ప ఇతర అభిరుచులు ఇవన్నీ నాగేశ్వర్ గారికి ఉంటూ ఉంటాయా? చిన్నప్పుడు ఎప్పుడైనా, అంటే చిన్నప్పటి నుంచి మీ బాల్యంలో మీరు ఆటలాడారా, పాటలు పాడారా? నేను పాటలు పాడితే ప్రజలు పారిపోతారు, అది సార్. కానీ చాలా అభిరుచులు ఉన్నవాడిని. నిజంగా చాలా విస్తృతమైన అభిరుచులున్న వ్యక్తి నేను సార్. అంటే అందుకే నేను అర్థశాస్త్రం నుంచి అంతర్జాతీయ అంశాల వరకు, పౌరాణిక గ్రంథాల నుంచి తత్వశాస్త్రం వరకు చాలా వాటిని చదివే అలవాటు ఉన్నవాడిని. మీకు ఉదాహరణకు పౌరాణిక సినిమాలు తీసుకుంటే బహుశా నేను చూడని పౌరాణిక సినిమా లేదనుకుంటాను. అవునా? దాదాపు అన్ని. మీకు మాయాబజార్, దానవీర శూరకర్ణ, నర్తనశాల, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం. సో ఇలా మీరు ఏ పేరైనా చెప్పండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా పద్యాలు అంటే చాలా ఇష్టం.
పౌరాణిక గాథలు అంటే చాలా ఇష్టం. సో ఇలా అనేక అంశాలపైన ఆసక్తి, అభిరుచి. చిన్నప్పుడు కూడా అఫ్ కోర్స్ ఆడేవారు. అంటే మా ఊర్లో, అంటే నేను పుట్టిన ఊరు మా మంచిర్యాల జిల్లా, ప్రస్తుత మంచిర్యాల జిల్లా, అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి మండలంలో చిన్న గ్రామం ఎద్దులాపురం అని. మా నాయనమ్మ వారు అక్కడే ఉండేవారు. సో దసరా సెలవులకు, అలాగే సంక్రాంతి సెలవులకు, వేసవి సెలవులు అయితే దాదాపు నెలకు పైగా ఊర్లో ఉండేవాళ్ళం. ఊర్లో ఉన్న సమయంలో రోజు ఈవినింగ్ అయితే కబడ్డీ ఆడేవాళ్ళం. సో అప్పుడు పెద్దగా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ కాదు కదా. సో విలేజ్ లైఫ్ కనుక ఆ విలేజ్ లైఫ్లో ఏ క్రీడా పరికరము లేకుండా ఆడగలిగేది, నయా పైసా ఖర్చు లేకుండా ఆడగలిగేది కబడ్డీ. నువ్వు ఏది కావాలన్నా గ్రౌండ్ కావాలి, దానికి ఒక క్రీడా పరికరం కావాలి, డబ్బులు పెట్టాలి. సో అందరికీ అందుబాటులో ఉండే ఆట కబడ్డీ కనుక కబడ్డీ నుంచి మొదలుకొని, సో మేము మందమర్రిలో సింగరేణి కాలేజ్ స్కూల్లో చదివాను. అప్పుడు చుట్టూ ఆ స్కూల్ మొదట్లో, స్కూల్ ఏర్పాటైన మొదటి సంవత్సరం మాకు కళ్యాణికని, ఇప్పుడు ప్రస్తుతం మందమర్రి బస్ స్టాండ్ ఉన్న ప్రాంతాన్ని కళ్యాణికని అంటారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక క్లబ్లో మా స్కూల్ పెట్టారు. చుట్టూ చెట్లు ఉంటాయి. సో కోతికొమ్మ ఆడేవాళ్ళం, సో సిరగోన్ ఆడేవాళ్ళం. అంటే ట్రెడిషనల్ గేమ్స్. అంటే ఇప్పటిలాగా క్రికెట్ ఆడే అవకాశాలు అప్పుడు లేవు మనకి. రైట్. కానీ బట్ అయితే ఆటల కన్నా కూడా చిన్నప్పటి నుంచి మాటల మీద ఎక్కువ ఇష్టం. అందువల్ల ఉపన్యాస పోటీలు, క్విజ్ కాంపిటీషన్స్, డిబేట్లు, ఇందులో చాలా విస్తృతంగా పాల్గొనేవాడిని స్కూల్లో 8వ తరగతి నుంచి ఇప్పటి వరకు. దీంతో పాటు ఊర్లో చిన్నప్పుడు 10వ తరగతి లోపు బాగా అల్లరి చేసేవాడిని విపరీతంగా. మా అమ్మకు నేనంటే ఒక పెద్ద హెడేక్. సో ఎండాకాలం వస్తే మా నాన్న ఈ తునికాకుల సీజన్ ఉంటుంది. అంటే ఉత్తర తెలంగాణలో మీకు తునికాకులు సేకరించి కట్టి బీడీ ఇండస్ట్రీకి సప్లై వస్తుంటాయి. సో ఈ తునికాకుల కాంట్రాక్టర్ల దగ్గర ఆ వేసవి కాలంలో క్యాషియర్గా పార్ట్ టైంగా జాబ్ చేస్తాడు మా నాన్న. అంటే కుటుంబాన్ని పోషించాలి, ఆదాయం కావాలి కనుక. సో ఆయన ఈ తునికాకుల సీజన్ మీద వెళ్ళిపోతే మా అమ్మ, మేము 4 పిల్లల మమ్మల్ని తీసుకొని మా సొంత ఊర్లో ఉండేవాళ్ళం, మా నాయనమ్మ వాళ్ళు. సో నన్ను భరించలేకపోతే మా నాన్న ఒక రోజు, దీనికి పరిష్కారం ఏంటి, నువ్వు వీని పట్టుకపో, నేను వీని భరించలేనంటే మా నాన్న నాలో ఉన్న ఒక తపనను గుర్తించాడు. వీనికి విషయ జ్ఞానం ఎక్కువ అని. రైట్. ఒక పని ఏం చెప్పాడంటే, రోజు రామాయణాన్ని చదివి ఊర్లో ఉన్న ప్రజలకు వివరించాలి. సో వాళ్ళు తునికాకులు కట్టుకుంటూ ఉంటారు. మార్నింగ్ పై మగవాళ్ళు సేకరిస్తారు, మధ్యాహ్నం నుంచి ఆడవాళ్ళంతా మగవాళ్ళు కూడా కూర్చొని అంతా ఇంటుంటారు. సో వారికి రామాయణాన్ని చదివి వాళ్ళకు వివరించాలి. సో ఆ రకంగా బహుశా నేను 10వ తరగతి లోపే 10-12 సార్లు చదివాను రామచరితమానస్. సో అలా ఇలాంటి రకరకాల ఆసక్తులు, అభిరుచులు వేలవిచ్చాయి. అయితే ఇప్పుడు అంత సమయం దొరకకపోవచ్చు. కానీ సార్ మీరు చెప్తున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు రామాయణాన్ని చదివారు కాబట్టి 3 వాక్యాలలో ఇప్పుడు రామాయణం ప్రతి స్టోరీకి ఒక మారల్ ఉంటుందంటాం కదా, అలాగా రామాయణాన్ని నుంచి మీరు గ్రహించింది ఏంటి సార్? రాముని జీవితము మన ఆధునిక కాలానికి ఒక రకంగా మార్గదర్శకం. ఈ రాముని జీవితాన్ని చూడండి. భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉండాలి. శ్రీరామచంద్రునిలాగా నా భర్త ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. సీతమ్మ తల్లిలాగా నా భార్య ఉండాలని కోరుకునే పురుషులు ఎక్కువ మంది ఉంటారు. కానీ సీతారాములు అంటే దాంపత్య జీవితానికి, అనురాగానికి ఒక నిదర్శనం. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలి అంటే రాముడి కథ చూడండి. రాముడు దేవుడు అని ఎక్కడ చెప్పుకోలే. ఈ మానవునిలో ఉండే గొప్ప లక్షణాలు ఇప్పుడున్న మానవులకు ఎంత ఉపయోగపడుతుంది అని కనుక తీసుకుంటే అడుగడుగునా కనపడుతుంది. సో తల్లిదండ్రులకు కుమారుడికి ఉండాల్సిన బంధం పైన, ప్రజలకు పాలకుడికి ఉండాల్సిన అనుబంధం పైన, స్నేహితుల మధ్య ఉండేటువంటి బంధం పైన, సో ఇలా ప్రతి ఒక్క అంశం, ఆఖరికి తండ్రికి ఇచ్చిన మాట కొరకు సింహాసనాన్ని వదులుకున్నాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు సింహాసనం కొరకు రాముని ఉపయోగించుకున్న రోజుల్లో మనం ఉన్నాం. సో అందువల్ల శ్రీరామచంద్రుడు ఆధునిక సమాజములో ఉండే, ఆధునిక సమాజానికి అవసరమైన అనేక విలువలు మనకు రామాయణంలో దొరుకుతాయి. అయితే ఎప్పుడు కూడా కొంతమంది రామాయణాన్ని విమర్శించేవారు అంటుంటారు, రామాయణ కాలంలో శూద్రులు తపస్సు చేస్తే దండించారు కదా అని. మనం ఒకటి ఆలోచించాల్సి ఎప్పుడైనా సప్న గారు, వాల్యూ సిస్టమ్ అనేది ఒకటిగా ఉండదు. రైట్. ఇప్పుడు 70 ఏళ్ల కింద తండ్రి ఎదురుగా నిలబడి మాట్లాడడం అనేది పెద్ద తప్పు.
ఇవాళ నేను ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే నా కూతురు వచ్చి నాన్న ఆపరాదు నాన్న సోది ఎంతసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు అది తప్పు కాదు, ఇప్పుడు ప్రేమ. అలా నా బిడ్డ ఎంత మంచిగా మాట దాని తల్లి అని చెప్పి పక్కన కూర్చొని పెట్టుకుంటాం. అంటే అప్పుడు ఆ రోజు తప్పు, ఈరోజు తప్పు కాదు. అంటే ఎప్పుడు కూడా దేశకాల పరిస్థితుల నుంచి విలువల్ని విశ్లేషించాలి. ఇప్పుడు 500 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వాల్యూ సిస్టమ్తో ఇప్పటి వాల్యూ సిస్టమ్ మనం పోల్చి విమర్శించకూడదు, విశ్లేషించకూడదు. అందువల్ల టైమ్ అండ్ స్పేస్ వేరియేషన్ అవుతున్న కొద్దీ వాల్యూ సిస్టమ్ వేరీ అవుతుంటుంది. సో అయినప్పటికీ కూడా ఒకటే ప్రశ్న ఏంటంటే, రామాయణము, మహాభారతము, పురాణాలు ఇప్పటికీ కూడా భారతీయ సమాజాన్ని ఇంతగా ఉత్తేజపరుస్తుంది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే సంథింగ్ షుడ్ బి స్పెషల్ ఇన్ ఇట్ కదా. ఒకటి సరిపోదా, ఇంకేంటి? దెర్ షుడ్ బి సంథింగ్ ఇన్ ఇట్. లేనిది ఎందుకు ఇప్పటికీ కూడా జనం ఎందుకు ఆదరిస్తారు? నిన్న చదివిన కథ ఇవాళ మర్చిపోతాను, నిన్న ఉన్న నాయకుని ఇవాళ మర్చిపోతాను, నిన్న జరిగిన పరిణామాన్ని ఇవాళ పట్టించుకోము. అంటే పదే పదే చెప్పబడిందని కాదా సార్? పదే చాలా చెప్పబడ్డాయి కదా ప్రపంచంలో, అది ఒకటే కాదు కదా. ఇప్పుడు ఈ తరానికి ఎంత మేర చెప్తున్నాం మనం. అవును, పదే చెప్పినంత మాత్రాన బాగా జనం రిసీవ్ చేసుకోవాలి కాదు కదా. నేననే పాయింట్ అది, పదే చెప్పడమే కదా. సంథింగ్ షుడ్ బి దేర్ ఇన్ ఇట్. అవును, అంటే ఇన్ని కాలపాన పరిస్థితులు మారుతున్నా కూడా మనిషికి అందులో ఏదో ఒకటి ఉండాలి కదా ఉపయోగపడ్డది. సో దాన్ని అన్వయించుకోవటానికి అవకాశం ఉంది, వీలుంది. ఎప్పుడు కూడా మనము ఏరియాస్ ఆఫ్ డిసగ్రిమెంట్ చూడకూడదు, ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ చూడాలి. సో ప్రతి దాంట్లో మనకు డిసగ్రీ అయ్యేది ఉంటుంది. అవును, డిసగ్రిమెంట్ చెప్పాలి, డిసగ్రిమెంట్ వివరించాలి, కానీ ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా చూడాలి కదా. అదే సో ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటి అనేది చూసినప్పుడు ప్రజలు ఎక్కడో చోట రిలేట్ అయ్యారు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనిషి ఆ కాలం, ఆ రామాయణ భారత పురాణ ఇతిహాసాలతో రిలేట్ అయ్యారు. జనం దాన్ని ఇప్పటికీ కూడా గౌరవిస్తున్నారు కదా. అదే నేను వాటికి ఈ వాస్తవాన్ని నేను 10వ తరగతి కన్నా ముందు నేర్చుకున్నాను. సో అందువల్ల కారణం ఏంటి, యాదృచ్ఛికంగా కాకతాళీయంగా ఒక అల్లరి పిల్లవాడిని తవ్వలో పెట్టడానికి మా నాన్న వేసిన ఎత్తుగడలో భాగంగా మీకు అలా చదవడం మొదలుపెట్టాడు. అది అవి చదవడం మొదలుపెట్టారు. కానీ సార్, మిమ్మల్ని అందరూ లెఫ్టిస్ట్ అంటారు కాబట్టి న్యాచురలీ మీరు రామాయణ మహాభారతాల గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మీ ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, మీరు చిన్నప్పుడు గుళ్ళకు వెళ్ళడం అన్నీ ఉండేవా సార్ ఇంట్లో? ఇప్పటికీ కూడా మా ఇంటికి రండి, దేవుని ఎదురుగానే కనబడుతుంటుంది. అవునా సార్? ఇప్పుడు రండి మీరు, మీరు ఇప్పటికి కూడా కనబడుతుంది. మా పక్కనే మా నాన్న ఫోటోకు దండేసి ఉంటుంది. నేను ఇప్పటికీ కూడా ఏ పని చేయాలనుకున్నా మా నాన్నకు దండం పెట్టి బయటకు వస్తాను. అబ్బా, ఇప్పటికీ కూడా ఈవెన్ టుడే. సో ఇక లెఫ్ట్, మీరు నన్ను ఒకరు అడిగారు ఓ టీవీలో, మీరు లెఫ్టిస్ట్ రైట్, మీరు లెఫ్ట్ ఆ రైట్ అంటే కాదు, నేను స్ట్రైట్ అని చెప్పాను. ఐదర్ లెఫ్ట్ నార్ రైట్, ఐఎమ్ స్ట్రైట్. నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను మీకు. ఆదిశంకరాచార్య ఏమన్నాడు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ వ్యక్తి ఆత్మ పరమాత్మల ఐక్యత గురించి మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు, వ్యక్తి ఆత్మ, సమాజము పరమాత్మ. ఆత్మ పరమాత్మల ఐక్యత అంటే వ్యక్తి సమాజాల ఐక్యత అన్నాడు. సో ఆయన కామ్రేడ్ ఆదిశంకర్లా. మీరు చెప్పండి నాకు, ఇంతకన్నా గొప్పగా ఏం చెప్పాడు? ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది? సో అందువల్ల మీకు భగవద్గీత చదవండి, మీకు అనేక అంశాలు ఇలాగే ఉంటాయి. మీకు స్వామి వివేకానంద ఏమన్నాడు, కాలే కడుపుకు మతం అంటే అర్థం లేదు అన్నాడు. ఆకలితో ఉన్న వాడికి మతాన్ని బోధించడం అంటే ఇన్సల్ట్ చేయడమే అన్నాడు, అవమానించడమే అన్నాడు. సో స్వామి వివేకానంద లెఫ్టిస్టా? నాకు చెప్పండి. అన్ఫార్చునేట్లీ మనం ఒక సైద్ధాంతిక అడ్డుగోడలు నిర్మించుకొని ఆ సైలోస్లో బతుకుతున్నాను. వాస్తవం ఏంటంటే సార్వజనీనమైన సత్యం చాలా ఉంటుంది. అవును, వాడు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటి సార్వజనీన సత్యం ఉంటుంది. సో అల్టిమేట్లీ సమాజము 10 మందికి ఉపయోగపడాలి. ఏమన్నాడు అసలు మన ధర్మశాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రాలు అన్నీ ఏం చెప్పినవి? ప్రతి మనిషిలో పరమాత్మని చూడండి అన్నాడు. అవును, మరి దాని మించిన సమానత్వ సిద్ధాంతం ఉందా? అది కాబట్టి ఈశా ఉపనిషత్తులో ఓ మాట అంటారు, ఈ చరాచర జగత్తులో, ఈ సకల సృష్టిలో ఏ జీవరాశి మరో జీవరాశిపై ఆధిపత్యాన్ని చెలాయించకూడదు అంటాడు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఏం చెప్పాడు? నేషన్ మరో నేషన్, మనిషిని మనిషి దోచుకొని, దేశం మరో దేశాన్ని దోచుకొని, ఒక జాతి మరో జాతిని దోచుకొని వ్యవస్థ కావాలి అన్నాడు. మీరు ఇప్పుడు ఈశా ఉపనిషత్తులో చెప్పిన దానికి
దీనికి మార్క్సిజంలో చెప్పిన దాని తేడా ఏమన్నా చెప్పండి. ఈశాపనిషత్తులు ఏమన్నారు? ఆధిపత్యం లేదు అన్నారు. ఏ జీవరాశికి ఆధిపత్యం లేదన్నాడు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? అది ఏ జీవరాశికి ఆధిపత్యం లేదన్నాడు. సేమ్ చెప్పారు కదా. అందువల్ల సత్యాన్ని చూడలేక సత్యాన్ని తమ చట్రములో చూసి దానికి ఒక సైద్ధాంతిక ముసుగు తొడిగి దాని సార్వజనీన ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే మేధో సంపత్తి ఎక్కువైపోయింది మన సమాజంలో. అందువల్ల లెట్ us see what is good for the society. అది లెఫ్ట్ అయితే రైట్ అయితే అల్టిమేట్గా. సో అలా మీరు యూ ఫౌండ్ అంటే ఒక కన్వర్జింగ్ లైన్, ఈ రెండు సిద్ధాంతం, రెండు ఎక్స్ట్రీమ్ పొలారిటీస్కి మధ్యలో నాగేశ్వర్ గారు ఒక అద్భుతమైన, ఒక చాలా ప్రాక్టికలీ అప్లికబుల్ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. అంటే సైన్స్ చెప్పింది కూడా అదే కదా, థీసిస్ యాంటీ థీసిస్ సింథసిస్ అన్నాడు. పరస్పరం సంఘర్షించిన శక్తుల నడుమ చరిత్ర పుట్టనని శ్రీశ్రీ అంటాడు. సో అందువల్ల మనిషికి ఇప్పుడు శ్రీశ్రీ పదండి ముందుకు పదండి తోచుకంటూ ఆయన ఏమంటాడు, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటాడు. మరి జగన్నాథ రథ చక్రాలు శ్రీశ్రీ నమ్మాడా? శ్రీశ్రీ లెఫ్ట్ పోయేటే కదా. మరి జగన్నాథ రథ చక్రాలు అంటే దేనికి ఇండికేషను? అందువల్ల అల్టిమేట్గా మనము దేన్ని, ఒక వాస్తవం ఏది నిజం, ఏది సార్వజనీనము, ఏది ప్రజలకు ఉపయోగపడాలి, అది ప్రధానం తప్ప ఇప్పుడు ఐడియాలజీ అనేది మనకు ఒక గూగుల్ లాంటి. అవును. వాట్ ఈజ్ ఐడియాలజీ? ఐడియాలజీ లైక్ ఏ గూగుల్. నీవు ఏమి తెలుసుకోవాలంటే గూగుల్లో కొడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే నీకు దారి చెప్తుంది. కానీ గూగుల్ నిర్ణయించకూడదు నువ్వేం తెలుసుకోవాలో. నీవు ఏమి తెలుసుకోవాలో నీవు నిర్ణయించుకుంటావు, గూగుల్ చెప్తుంది. కానీ గూగులే నిర్ణయిస్తే నువ్వేం తెలుసుకోవాలి అనేది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది గూగులే నిర్ణయిస్తే ఎట్లా? సో అల్టిమేట్గా ఐడియాలజీ కూడా అంతే. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఇన్స్ట్రుమెంట్ టు అండర్స్టాండ్ ద వరల్డ్, రైట్? కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద వరల్డ్. ఎస్, అమేజింగ్ సార్. సో వెన్ యూ యాక్చువల్లీ స్టడీడ్ సార్, చిన్నప్పటి నుంచి మీకు మార్కుల మీద పోటీతత్వం ఉండేదా? అంటే అది హెల్దీగా అవసరం అని అనిపించేదా? నేను పోటీతత్వం లేకుండా ప్రపంచము, పోటీతత్వం లేకుండా సమాజం ఉండదు. సో సమాజంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. సో నాకు ఇప్పటికి గుర్తు, సో ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ ఎనీ 5 అని అడిగేవారు. 10, 7, 8 ఇచ్చి నేను 7, 8 మొత్తము ఆన్సర్ ఏది, యూ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ ద 5 ఆన్సర్స్ రాసేవారు మీరు. ఎందుకంటే ఐ యూస్ టు ఫీల్, అసలు నాకు 8 వచ్చినప్పుడు 5 రాయమని నన్ను అవమానించడం కదా. అంటే ఇట్ ఈస్ నాన్ సెన్స్. సో వెన్ ఐ కెన్ ఆన్సర్ 8, వై షుడ్ ఐ బి ఆఫ్? నాకు ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నావా నువ్వు? నాపై దయదలుస్తున్నావా? నాపై దయదలిచి 8 ఇస్తున్న పోనీ 5 రాసుకో అంటే అని ఒక రకమైన ఫీలింగ్ ఉండేది. సో అందువల్ల యూ కెన్ టేక్ ఎనీ 5 ఆఫ్ ద 8 ఆన్సర్స్ రాసేవాడి కింద. సో అది అరగెన్స్ అనుకోవచ్చు, అది ఏమన్నా అనుకోవచ్చు. అదొకటి. రెండవది ఏంటంటే, ఒకటి నీకు రాదు, నీకు చేత కాదు అంటే నాకు అప్పుడే కాదు ఇప్పటికి కూడా కోపం వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. అంటే ప్రతి మనిషి జీవితంలో వైఫల్యాలు ఉంటాయి. అవును సార్. వైఫల్యం లేని జీవితం ఎప్పుడు ఉండదు. కానీ ఎప్పుడు అంగీకరించకుండా మనస్తత్వం ఉండాలి. అది నాకు ఇప్పటికీ గుర్తు, నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ముందు మా నాన్న వచ్చాడు. అయితే ఎలా చదువుతున్నారా? 10th వరకు ఆదిలాబాద్ జిల్లాలో చదువుకొని చాలా కష్టం మీద హైదరాబాద్లో చదువుకోవడానికి వచ్చాను. సహజంగానే ఆ రోజుల్లో నాకు ఇప్పటికి గుర్తు, మా నాన్న 300 రూపాయలు పంపేవాడు. సో ఆ 300 రూపాయల లోపల ఖర్చు పెట్టుకుంటాడు. అంటే అన్నిటికీ అంతేనా? అన్నిటికీ అంతే, అన్ని ఖర్చులు కలిపి. అంటే ఫీజుకు వేరే సెపరేట్ కట్టేవారు. సో నెలవారీ ఖర్చులకు 300 రూపాయలు వచ్చాయి. కాచిగూడలో ఒక ఆంధ్ర బ్యాంక్ ఉండేది, ఆంధ్ర బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేది మనీ. సో ఆ 300 రూపాయల్లో ఖర్చు పెట్టుకునేవాళ్ళం. సో అందువల్ల చాలా ఆర్థికంగా స్తోమత ఉండి కాదు ఇక్కడ చదివించింది. కానీ నా కొడుకు చదవాలి అన్న తపంతో చదివించాడు అమ్మ నాన్న. సో అందువల్ల చదువుతున్నప్పుడు వచ్చాడు, ఎలా ఉందిరా, ఎలా ఉంది అని అడిగాడు. అంటే ఈ ఫిజిక్స్ ఒకటి టెరిబుల్గా బోరింగ్గా ఉంది నాన్న, ఏం చదివితే అర్థమవుతలేదు అని. కెమిస్ట్రీ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, సివిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇంటర్మీడియట్ ఎంపీసీతో సివిక్స్ వెళ్ళిపోయి. సో కెమిస్ట్రీ ఎంత ఫేవరెట్ అంటే ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ సెకండ్ ఇయర్ వాళ్ళ క్లాసులు చెప్పాను. అబ్బా,
రాత్రి నిద్రపోతుంటే కెమిస్ట్రీ బుక్ తీస్తే నిద్రపోయి అసలు నేను ఎంపీసీ చదువుకుంటూ సివిక్స్ వాళ్ళ క్లాసులు చెప్పేవాడు. సో అంత ఆసక్తి ఆ సబ్జెక్ట్స్. కానీ ఫిజిక్స్ మాత్రం టెరిబిలీ బోరింగ్, అసలు భరించలేకపోయాడు ఫిజిక్స్. ఆ లైట్, హీట్, థర్మోడైనమిక్స్ అంటే అసలు ఏమి ఎక్కేది కాదు. ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను అన్నా, నాన్న ఇది ఒక్కటి ఇబ్బందిగా ఉంది నాన్న అన్న. మా నాన్న ఇక కంక్లూజన్కి వచ్చాడు, ఇడిగా ఫిజిక్స్లో డుమ్కి కొడతాలే ఫెయిల్ అవుతాడు. సో రిజల్ట్ వచ్చాక వచ్చాడు, ఏమైంది రా అన్నాడు. అంటే పాస్ అయ్యా నాన్న అన్నాడు. ఫిజిక్స్ ఏమైంది రా అన్నాడు. అంటే స్టేట్ సెకండ్ వచ్చాను. అది సర్ప్రైజా లేకపోతే ఏంటి? ఫాదర్ వాజ్ సింప్లీ షాక్. 35కు 34 వచ్చాయి నాకు ఫిజిక్స్. 34 out of 35 అంటే ఆటోమేటిక్ స్టేట్ సెకండ్ కదా. 35 టోటల్ మార్క్స్, 35 ఫస్ట్, 34 నాకు వచ్చాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కెమిస్ట్రీలో 33 వచ్చాయి. అది అంటే మా నాన్నకు డౌట్ వచ్చింది, ఏంట్రా మరి కష్టం అన్నాను. నేను నాన్నకు కష్టం అన్నాను కానీ సాధ్యం కాదనలేదు కదా. కష్టమైన దాన్ని సాధిస్తేనే గొప్పతనం కానా? ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే గొప్పతనం ఏంది? కొండ ఎక్కితే గుట్ట ఎక్కితే గొప్పతనం కానీ ఫస్ట్ ఫ్లోర్ ఎవడైనా ఎక్కుతాడు. ఫిజిక్స్ నన్ను బెదిరించింది, ఫిజిక్స్ నన్ను ఓడిస్తానండి, ఫిజిక్స్ నన్ను అవమానించింది, నీకు చేతకాదు నన్ను జయించడం అన్నది. దాని సంగతి చూడాలనిపించింది, చూశాను నాన్న అన్నాను. అందువల్ల ఆ పోటీతత్వం ఉండాలి మనిషికి. పోటీతత్వం లేకపోతే ఎలా గెలుస్తాం? సో అంటే ఇఫ్ సంథింగ్ ఛాలెంజెస్ యూ షుడ్ ఛాలెంజ్ ఇట్. ఒక తత్వవేత్త అంటాడు, శత్రువు నిలబడితే నువ్వు నిలబడవు, శత్రువు పారిపోతుంటే తరిమి కొట్టు అంటాడు. సో నిన్ను శత్రువు గనక తరిమి కొడితే నువ్వు పారిపోయావు అనుకో, నీ పని అయిపోయినట్టే. అందువల్ల నిన్ను ఏదైనా తరిమి కొడితే నువ్వు దాని సంగతి తేల్చాలి తప్ప దానికి భయపడి నాకు రాదు ఫిజిక్స్గా, నా పని అయిపోయింది, ఫిజిక్స్ నాకు రాదు అనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఈజ్ ఓన్లీ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ ఫూల్స్. అసాధ్యం అనేది కేవలం అవివేకుల జాబితాలో ఉంటుంది. అందువల్ల మన ప్రయత్నం మనం చేయాలి. రైట్. అసలు భగవద్గీత కూడా అదే చెప్పింది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటాడు? కర్మముల ఫలితములపై నీకు అధికారము లేదు, అటులని కర్మములు చేయటం అనరాదు అన్నాడు. అంటే యూ మే నాట్ డిసైడ్ నేను ఫిజిక్స్ జయిస్తాను లేదా నా చేతులు లేదు, కానీ సంపూర్ణంగా చదవాలి, జయించడానికి పోరాడాలి అనేది మాత్రం నా చేతిలో. రైట్. పోరాడితే ఫలితాన్ని మనం అదే వస్తుంది. అంటే ఆ రకమైన అంటే మనిషి చాలామంది ధర్మశాస్త్రాలు, మతము, ఆధ్యాత్మిక శాస్త్రాలు చదువుతూ ఉంటారు, కానీ జీవితాలకు అన్వయించుకోరు. అది నాకున్న అలవాటు ఏంటంటే, నేను పురాణాలు చదివిన, ఆధ్యాత్మిక అంశాలు చదివిన, ఐతిహాసిక అంశాలు చదివినా, తాత్విక అంశాలు చదివినా జీవితానికి అన్వయించుకున్నప్పుడే వాటి విలువ. అవును. ఇప్పుడు రోజు శ్రీరామునికి పూజలు చేస్తారు, భార్యను ప్రేమించడు, తమ్ముళ్ళను అన్నదమ్ములను ప్రేమించడు, ఎందుకంటే ఆ శ్రీరాముని పూజించడు, రకంగా శ్రీరాముని అవమానించడం కదా. అవును అవును. సో వెన్ యూ షుడ్ ఇంటర్నలైజ్ కదా. అబ్సల్యూట్లీ. అసలు శ్రీరాముని పూజించమని ఎందుకు చెప్పారు? విగ్రహారాధన ఎందుకు వచ్చింది? ఆ విగ్రహాన్ని నీవు నిరంతరము చూసినప్పుడు, ఆ విగ్రహము ఏ విలువలకు ప్రతినిధో ఆ విలువల్ని నీళ్ళు ఇంటర్నలైజ్ చేసుకోమని కదా. అవును. వాటిని నువ్వు ఆస్వాదించుకోమని చెప్పు కదా, వాటిని నీలో ఆహ్వానించుకోవాలి కదా. ఏ మేరకైనా అది ఆహ్వానించుకున్నప్పుడు నీవు దెర్ ఇస్ ఎ డిస్కనెక్ట్ కదా. అవును. సో నీ స్వార్థం కొరకు ఆ రాముని పూజిస్తే ఉపయోగం ఏంటి? నీ తప్పులను క్షమించడానికి రాముని పూజించకూడదు, రాముల్లో ఉన్న మంచి లక్షణాలు నీలో రావడానికి పూజించాలి. అండ్ రావడం అంటే సంపూర్ణంగా రావాలి, జీవితానికి అన్వయించే విధంగా. ఏదో పైకి ఎంత మేరకైనా అనేది నీవు శ్రీరామచంద్ర అవుతావు అని అంటలేదు, కానీ కనీసం ఎంతో మేరకు రావాలి కదా. అవును సార్. ఇఫ్ యూ డోంట్ ఇంటర్నలైజ్, నువ్వు భగవద్గీత చదువుతావు రోజు, భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను నీవు ఇంటర్నలైజ్ చేసుకోకపోతే అట్లీస్ట్ ఆధునిక కాలానికి ఉపయోగపడే అంశాలు, అన్ని కాకపోయినా ఆధునిక కాలానికి ఉపయోగపడే అంశాలైనా నీవు ఇంటర్నలైజ్ చేసుకోకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి చదవడం వల్ల? సో దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? అందువల్ల ఏది చదివినా, అది ఏది చూసినా, ఏది నేర్చుకున్నా, జ్ఞానము విజ్ఞానము అనేది అది మనిషి జీవితానికి అన్వయించుకున్నప్పుడు మాత్రమే దానికి విలువ, దానికో అర్థం పరమార్థం ఉంటుంది. లేకపోతే అర్థం పరమార్థం ఏమి ఉండదు. అందుకే ఇవాళ చూడండి, విద్యావంతులు చాలా మంది కూడా తప్పుదోవ మందుకు పడుతున్నారు. కారణం ఆ విద్యను అన్వయించుకోకపోవడమే. అది అలా మీరు నిత్యం అవలోకనం చేసుకుంటారు కాబట్టి మీకుండే అనుభవాల్ని మీరు అసిమిలేట్ చేసుకుంటూ వెళ్తున్నారు మీ జీవితం. అసిమిలేట్ చేసుకోవడమే కాదు, మనకు నిరంతరము మనిషికి ఉండే ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే పరిశీలనా శక్తి. ఆ పరిశీలనా శక్తి మనము దేన్ని చూసినా పరిశీలించాలి.
నేను చిన్నప్పుడు బాల్యంలోనే చెప్తాను. బాల్యంలోనే కొన్ని ఉదాహరణలు. మా ఇంటికి ఒకరోజు ఇప్పుడు మనం షెడ్యూల్ కులాలుగా చెప్పబడే వ్యక్తి వచ్చాడు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ అంటారు. సో గ్రామం చివరన వాళ్ళ కాలనీ ఉండేది. సో మా ఇంటికి వచ్చినప్పుడు నేనేదో మీద చెయ్యేసి నాలాంటి బాలుడే పిల్లవాడే అప్పుడు మీద ఏది మాట్లాడుతుంటే మా నాయనమ్మ వచ్చి విపరీతంగా కోపడ్డాను. అదేంద్రా వాడిని ముట్టుకుంటావాడు అని. నేను ఇమీడియట్గా మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో అన్నం తినొచ్చాను. అదేంది కావాలని వెళ్ళారా? కావాలని నన్ను వచ్చాక మళ్ళీ తీవ్రంగా ఎవరో చెప్తారు కదా, అడిగితే నేను ఒకటే మాట్లాడాను. నేను రోజు రామాయణం చదువుతుంటే నువ్వు విన్నావు కదా నానమ్మ, నేను రామాయణం ఏం చెప్పింది నీకు? ఈ చరాచర సృష్టిలో సర్వం ఈశ్వరమయమని కదా మన మతం చెప్పింది. హిందూ ధర్మం ఏం చెప్పింది? ఆదిశంకరాచార్యుడికి నదిలో స్నానం చేసి వస్తుంటాడు. ఒక చండాలుడు ఎదురవుతాడు. నేను స్నానం చేసి వస్తున్నా నీకు కనిపించడం లేదా, పక్క జరుగు అంటాడు. అంటే అప్పుడు ఆ చండాలుడు అంటాడు, నువ్వు ఎవరిని పక్క జరుగు అంటున్నావు? నాలో ఉన్న పరమాత్మనా అంటాడు. నీవే చెప్తున్నావు కదా ఈ సర్వ సృష్టి అంతా ఈశ్వరమేమని, నాలో ఉన్నాడు కూడా ఈశ్వరుడే కదా అంటాడు. అప్పుడు శివుని రూపం, ఆ చండాలు రూపంలో ఉన్న శివుడే ఆ రకంగా చెప్తాడు, స్ఫురణ కలిగించి. అందువల్ల నేను అనేది మీరు రోజు పూజించే దేవుడు, మీరు రోజు గౌరవించే ధర్మశాస్త్రాలు ఈ సర్వం ఈశ్వరమేమని చెప్తోంది. ఇందుగలది అందులేదని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతంబు ఎందెందు వెదికినా నందు కలదు దానవాగ్రణి అని మీరు భక్త ప్రహ్లాదలో ఇంత గౌరవించిన పద్యం కదా. మరి ఇప్పుడు నేను ఆడుకున్న ఆ దళిత బిడ్డలో కూడా చక్రి లేడా, ఈశ్వరుడు లేడా అన్న. అంటే వీడికి చదువు ఎక్కువైంది, వీడి తర్కము ఎక్కువైంది అన్న. సో ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. ఆ రోజు పెద్దల దగ్గర ఆన్సర్ లేదు. సో అందువల్ల అల్టిమేట్గా మనం అప్లికేషన్ అది అంటే జీవితంలో నేర్చుకున్న దాన్ని అప్లై చేయాలి. జీవితంలో స్పీకింగ్ ట్రుత్. నిన్న ఇటీవల డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు జడ్జి స్పీకింగ్ ట్రుత్ టు ద వరల్డ్ అని, ట్రుత్ టు ద పవర్ అన్నాడు. ఏ అధికార వ్యవస్థ అయినా వాటికి నిజం చెప్పే ధైర్యం ఉండాలి. యూ షుడ్ స్పీక్ ట్రుత్. ఇప్పటికీ కూడా నన్ను చాలా మంది అడుగుతారు, మీరు అందరి మీద విమర్శనాత్మకంగా మాట్లాడతారు కదా అని. ఏమిటి ధైర్యం అంటే నిజం ఇచ్చే ధైర్యమే అది ధైర్యం, ఇంకేం లేదు. వాట్ ఐ బిలీవ్ ఐ విల్ స్పీక్ అంతే. ఇక దానికి నో ఫియర్ నో ఫేవర్. సో అల్టిమేట్గా వీ హ్యావ్ టు స్పీక్ ట్రుత్. తర్వాత ఒక పరిశీలన శక్తి మనిషిలో ఉండాలి. పరిశీలన శక్తి, నేను చిన్నప్పుడు చెప్పాను కదా పల్లెటూరులో మా ఊరికి ప్రతి సెలవులో వచ్చేవాడిని. ఆ ఊర్లో ఆ రోజు అర్థశాస్త్రంలో కూడా ప్రాథమిక పాఠాలు ఆ ఊర్లో నేర్చుకున్నాను. సో ఒక దుకాణంలో పోయి, కిరాణా దుకాణంలో పోయి కూర్చునేవాడిని. ఆ రోజుల్లో ఇంకా పల్లెటూర్లలో క్యాష్ ఎకానమీ కన్నా బాటర్ ఎకానమీ యొక్క ఛాయలు కూడా ఉండేది 30-40 years క్రితం. అంటే పంటలు పండించే రైతులకు కానీ ఇతరులకు కానీ వాళ్ళ దగ్గర నగదు రూపంలో డబ్బు ఉండేది కాదు. సో వాళ్ళు పండించిన మక్కలో జొన్నలో తీసుకొచ్చి షాప్లో ఇస్తే ఆ జొన్నలకు వీళ్ళు నూనె లేకుంటే పప్పులు, బెల్లము, చక్కెర ఇచ్చేవాళ్ళు. సో ఇది అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఆశ్చర్యపోయింది. ఈ జొన్నలు మక్కలు తీసుకున్నప్పుడు తక్కువ ధరకు తీసుకుంటున్నారు, ఈ నూనె చక్కెర ఇచ్చినప్పుడు ఎక్కువ ధరకు ఇస్తున్నారు. అవును. సో నేను అన్నాను అప్పుడు ఆ షాప్ కీపర్తో వాదన పెట్టుకున్నాను, మీరు ఈ జొన్నలు మక్కలు మీ షాప్లో ఎంత అమ్ముతున్నారు అన్నారు. సో మీరు అమ్ముతున్న ధర కన్నా మీరు కొంటున్న ధర తక్కువ ఉంది, మళ్ళీ మీరు అమ్ముతున్నప్పుడు ఎక్కువ అమ్ముతున్నారు. సో ఒక పర్సన్ 2 చోట్ల ఎక్స్ప్లాయిట్ అవుతున్నాడు. సో అంటే డబుల్ అడ్వాంటేజ్ మీకు వస్తుంది కదా అన్నాడు. అంటే వ్యాపారం అంటే అట్లే ఉంటుంది సార్ అన్నాడు. అట్లెట్టుంటుంది, సో నీవు ఆ వాల్యూ కరెక్ట్గా ఇవ్వాలి కదా అని వాదన పెట్టుకున్నాడు. సో ఎకనామిక్స్లో ఎలా డబుల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, ప్రొడ్యూసరు అనేది ఒక రైతు ఇవాళ ఎలా నష్టం పోతున్నాడు. మన ఇవాళ రైతుకు అమ్మపోతే అడవి, కొనపోతే కొరివి, ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటారు. దీని యొక్క ప్రాక్టికల్ మేనిఫెస్టేషన్ అనేది చిన్నప్పుడు 6వ 7వ తరగతి 8వ తరగతిలో ఉన్నప్పుడు నేర్చుకున్న మొదటి అర్థశాస్త్ర పాఠం. ఇంకో అనుభవం చెప్తాను. మా ఊర్లో అప్పుడప్పుడే సింగరేణి కాలేజ్ మైన్స్ వచ్చాయి.
సో అప్పటిదాకా వ్యవసాయ కూలీలుగా పేద రైతులుగా ఉన్న వాళ్ళు వారికి రోజువారీ ఆదాయం లేదు, నెలసరి ఆదాయం లేదు, పెద్దగా అదనపు ఆదాయం లేదు. ఎందుకంటే సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా అంటే మెట్ట ప్రాంత వ్యవసాయం. సో ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు. సో వాళ్ళకు ఇన్కమ్ లేదు. ఇన్కమ్ లేనప్పుడు వాళ్ళ కన్సంప్షన్ ప్యాటర్న్ చాలా తక్కువ ఉంటుంది కదా. రైట్. సో నేను అబ్జర్వ్ చేసేవాడిని. అంటే ఆ కిరాణా షాప్కి వెళ్ళి పల్లెటూరులో ఖాళీగా ఉంటాం కదా సెలవుల్లో. సో వాళ్ళ ఖాతా పుస్తకం ఉండేది. ఆ ఖాతా పుస్తకాన్ని చూసి పేర్లు చూసేవాడిని. కొంతమంది ఖాతాలో చాలా తక్కువ వస్తువులు కొనేవారు, కొంతమంది ఖాతాలో ఎక్కువ వస్తువులు కొనేవారు. వీళ్ళు తక్కువ ఎందుకు కొన్నారు, వాళ్ళు ఎక్కువ ఎందుకు కొనగలిగారు అని అడిగారు షాప్కి. అంటే వారు వ్యవసాయం మీద ఆధారపడతారు, వీరు వ్యవసాయంతో పాటు బొగ్గు గనుల్లో పనిచేస్తారు అన్నారు. సో అప్పుడు అర్థమైంది అగ్రికల్చర్ అనే ఇచ్చే సర్ప్లస్ లేబర్ను ఇండస్ట్రీ అబ్జార్బ్ చేస్తే తప్ప అదనపు ఆదాయం రాలేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఒకరోజు ఒక షాప్లో కూర్చుంటే ఒక అతను వచ్చాడు. సార్ అది ఇవ్వాలి సార్, ఇట్లా ఆడవాళ్ళు పూసుకుంటారు కదా సార్, ఆడవాళ్ళు పూసుకుంటే మంచి వాసన వస్తుంది సార్ అన్నాడు. ఈ షాప్కి ఇవ్వగానే అర్థమవుతుంది ఇదేంటి అని. నేను అన్నాను, అతను ఫేర్ అండ్ లవ్లీ అడుగుతున్నాడయ్యా అని అతన్ని ఎంబడపడ్డాడు. నీకు ఎందుకే ఇది గుర్తొచ్చింది, నీకు ఇది పేరు కూడా తెలియదు, సో నీకు ఎందుకు గుర్తొచ్చింది అన్నాను. అంటే మా భార్య అన్నది, మన పెళ్ళయి 8 ఏళ్ళు అయింది, నేను ఎప్పుడు ఇట్లాంటివి వాడలే పైసలు లేక, నీకు బొగ్గు బావులో పని వచ్చింది కదా, మొదటి నెల జీతం వచ్చింది కదా, ఇట్లాంటిది వాడతా అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థశాస్త్ర పాఠం ఏంటి, ఆ ఫేర్ అండ్ లవ్లీకి వ్యాపారం పెరగాలన్నా కూడా ఈ వ్యవసాయ కూలీకి ఉద్యోగం దొరకాలి. అది ఈ బొగ్గు గని కార్మికులు అప్పుడు నేర్చుకున్నాడు ఎకనామిక్స్. అంటే ఇది మొత్తం ఎకానమీ షుడ్ రైజ్ టుగెదర్. అంటే పుట్టింగ్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. పాండమిక్ టైంలో చాలా వీడియోలు పెట్టాడు. కీన్స్ ఆర్థిక సిద్ధాంతం. కీన్స్ ఏమంటాడు, 1930 గ్రేట్ డిప్రెషన్ అప్పుడు ఉపాధి కల్పించడం కొరకు డిగ్ ద హోల్స్ అండ్ ఫిల్ ద హోల్స్ అంటాడు. గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి అంటాడు. తవ్వినప్పుడు జీతం ఇవ్వండి, పూడ్చినప్పుడు జీతం ఇవ్వండి అంటాడు. అంటే ఇఫ్ యూ పుట్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల చేతుల్లో డబ్బు పెడితే వాళ్ళు వస్తువులు సేవలు కొంటేనే ఎకానమీ బాగుపడుతుంది అన్న అర్థశాస్త్ర పాఠాన్ని ఒక స్కూల్ డేస్లో మా ఊర్లో ఒక షాప్లో కూర్చొని అబ్జర్వేషన్ పరిశీలనలు నేర్చుకున్నాను. ఇవాళ మీరు రఘురామ్ రాజన్, గీతా గోపీనాథ్, అభిజిత్ బెనర్జీ, మీరు ఎవ్వరి అమర్త్య సేన్, వీళ్ళందరి వ్యాసాలు చదవండి. చెప్పింది ఒకటే సూత్రం, పాండమిక్ టైంలో ప్రజల వినిమయ శక్తిని పెంచండి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచండి, ప్రజల చేతిలో డబ్బు పెట్టండి, పుట్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ అన్నారు. సార్ బట్ ఒక ప్రశ్న సార్, ఇక్కడ మరి కన్జ్యూమరిస్ట్ మైండ్ సెట్ అనే ఒక విమర్శాత్మకమైన సంబోధన ఎవరి పట్ల ఎలా వచ్చింది సార్? అంటే కన్జ్యూమరిస్ట్ మైండ్ సెట్ ఎవరికి అంటే వస్తు వ్యామోహ సంస్కృతి. ఈ ఆదాయాన్ని మించిన వస్తువులు కొంటే దివాళా తీస్తారు. సో ఆదాయాన్ని మించిన వస్తువు కాకూడదు, అది కూడా చెప్తాను. నేను అబ్జర్వ్ చేశాను. ఒకరోజు మా ఇంట్లో మా ఫాదర్ దగ్గరికి ఒకరు వచ్చాడు, కొలిక్ వచ్చాడు. వచ్చి 100 రూపాయలు కావాలి సార్, నా భార్యకి బాగాలేదు సార్ అన్నాడు. మా నాన్న అన్నాడు, ఇప్పటికి నీకో 7 సార్లు ఇచ్చాను, నీవు కావాలని అంటున్నావు, నిజంగా అవసరం ఉందంటే నిజం సార్ అన్నాడు. మా నాన్నకు నమ్మకం లేకుండా అతను అంటుండే, ఇతను ఏదో అవసరాలకు కాదు, నిజంగా భార్యకు 100 రూపాయలు అవసరం ఉంటే భార్య ఆరోగ్యం బాగాలేకపోతే అభ్యంతరం ఏమైనా ఇవ్వటానికి ఫ్రెండ్కు, కానీ అట్లా కాదు, నీకు నా దగ్గర డబ్బులు లేవు, మా తెలిసిన అతను ఆయన వడ్డీ వ్యాపారం ఉన్నాడు, నీకు ఇప్పిస్తా కావాలంటే అన్నాడు. అని కావాలనే మా నాన్న 100 రూపాయలు ఇచ్చి పంపించాడు, ఇప్పించి పంపించాడు. విచిత్రం ఏంటంటే ఆయన వెళ్ళిపోయాక మా అమ్మ నాన్న కూడా సినిమా పోదాం అనుకోని, ఆ రోజుల్లో సినిమాలో ఏదైనా కొనాలంటే థియేటర్లో కాస్ట్లీ ఉంటుంది, ఇప్పటికి ఇంకెక్కువ కాస్ట్లీ. అంటే ఆయన చెప్పి ఒక పల్లికాయలు వేయించి మా అమ్మ చిన్న 2 ప్యాకెట్లు కట్టింది, ఒక వాటర్ డబ్బా పెట్టుకున్నారు, నడుచుకుంటా పోయి సినిమా చూసి వచ్చారు. ఏ సినిమా సార్ అది? అది గుర్తులేదు ఆ రోజుల్లో. ఇది ఆ సారు 100 రూపాయలు తీసుకున్న సార్ ఆటోలో పోయి ఆడ కూల్ డ్రింక్ తాగి ఇంకా థియేటర్లో తిని భార్యతో సినిమాకి వచ్చాడు. అసలు విషయం ఏంటంటే సినిమా కొరకైనా 100 రూపాయలు అప్పు చేశాడు. అది సో అంటే ఆయనకు అప్పు చేసి సినిమాకి వెళ్ళాడు, మా నాన్న అప్పు ఇప్పించి సినిమాకి వెళ్ళాడు. అందువల్ల అప్పుడు నేర్చుకున్న అర్థశాస్త్ర పాఠం ఏంటంటే వినిమయ సంస్కృతి నీ ఆదాయాన్ని మించకూడదు. యూ కెనాట్ లివ్ బియాండ్ యువర్ మీన్స్.
ఇవాళ మన ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBN చట్టాలు ఇవాళ ఇవి ఎక్కడికి వచ్చాయి. అందువల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే బాల్యం నుంచి కూడా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడమే గొప్ప విజ్ఞాన శాస్త్రం. నువ్వు ఏదో పెద్ద సూత్రం నేర్చుకోవసరం లేదు. ఇప్పుడు నేను మీకు ఎకనామిక్ కీన్ సిద్ధాంతం ఎక్కడి నుంచి నేర్చుకున్నాను, ఒక చిన్న అబ్జర్వేషన్ నుంచి చెప్పాను. సో దట్ వాజ్ వాట్ నథింగ్ బట్ ద కీన్ సెడ్. సో కీన్స్ లాంటి ఎకానమిస్ట్ చెప్పిన సూత్రాలు అవే. అందువల్ల నాలెడ్జ్ అనేది తరగతి గదిలో రాదు. నాలెడ్జ్ అనేది సమాజం నుంచి వస్తుంది. సమాజాన్ని చూడడంలో, సమాజాన్ని పరిశీలించడంలో, సమాజాన్ని గమనించడంలో, సమాజంతో నీకున్న ఇంటరాక్షన్ నుంచి విజ్ఞానం వస్తుంది. లేకపోతే మనం ఓన్లీ పుస్తకాల నుంచే, తరగతి గది నుంచే వస్తుంది అనుకుంటే అది పూర్తిగా పొరపాటు. సో అందువల్ల నేను చిన్నప్పుడు చూసేవాడిని, తోటలకు వెళ్ళేవాడిని. ఊర్లో తోటలకు వెళ్తూ వాళ్ళు ఊర్లో అమ్ముకునేవారు చాలా తక్కువ ధర వచ్చేది. కొద్దిమంది మాత్రం పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి అమ్ముకునేవాళ్ళు. సో నేను అడిగేవాడిని, టౌన్కి ఎందుకు వెళ్తున్నా అంటే ఎక్కువ డబ్బు వస్తుంది అంటే. అప్పుడు నేర్చుకున్నాను క్రియేటింగ్ మార్కెట్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ క్రియేట్ చేస్తేనే ధర గిట్టుబాటు అవుతుంది. సో ఇది ఎక్కడో పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మన పల్లెటూరులో ఉన్న జీవితాలను చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. సో అందువల్ల అల్టిమేట్గా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించు. నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నీకు చాలా నేర్పుతుంది, అద్భుతమైన విజ్ఞానాన్ని ఇస్తుంది. అది బాల్యం నుంచి ఇప్పటి వరకు నలవాడు. ఈవెన్ టుడే కూడా ఒక క్యాబ్ ఎక్కాను అనుకోండి, ఆ క్యాబ్ డ్రైవర్ను 100 ప్రశ్నలు అడుగుతాను. ఆ మిసెస్ ఉండి నీ జర్నలిస్ట్ల పెళ్లి చేసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు, అందులో ప్రొఫెసర్ పెళ్లి చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు, నీ ఇదేం తలనొప్పి కార్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన అడుగుతామంటే దట్ ఇస్ ద ప్రైమరీ నాలెడ్జ్ కదా నాకు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక స్థితిగతుల గురించి ఒక వ్యాసం చదివితే వచ్చే విజ్ఞానం కన్నా ఓ క్యాబ్ డ్రైవర్తో డైరెక్ట్గా మాట్లాడితే వచ్చే విజ్ఞానం చాలా ఎక్కువ కదా, ఇంకా చాలా గ్రాస్ప్ చేయొచ్చు, చాలా నేర్చుకోవచ్చు కదా అన్నట్టు. అందువల్ల పరిశీలన శక్తి అనేది మనిషికి కింది స్థాయి నుంచి రావాలి. జీవితంలో డే 1 నుంచి మనం కనుక అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా చాలా నేర్చుకోవచ్చు. సార్ మొత్తం మీద అయితే మీకు అంటే అన్ని అనుభవాలు, అన్ని ప్రభావాలు చిన్నప్పుడు ఉన్నాయి. ఇటు మీరు కష్టాలు అంటే సోకాల్డ్ కష్టాలు, మనం కోట్ అండ్ కోట్ ఏది కష్టం కాకపోవచ్చు మీకు, కానీ మనం సగటుగా చెప్పుకునే కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు, అసమానత్వ పరిస్థితులు, ఇవన్నీ కూడా మీరు చూసి పెరిగారు కదా సార్? చూసే పెరిగాను, అనుభవించి కూడా పెరిగాను. ఇప్పుడు నేను ఒక సాధారణ ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టాను. 4 పిల్లలము, చాలని జీతాలు, ఒక రేకుల ఇల్లు ఉండేవాళ్ళం. నాకు ఇప్పటికి గుర్తు, మేము 8th or 9th ఉండగా మా అక్క డెలివరీకి వచ్చింది. అప్పుడు మా అక్క డెలివరీకి వచ్చినప్పుడు ఆమెకు లేబర్ పెయిన్స్ వస్తుంటే అప్పుడు మా ఇంట్లో టేబుల్ ఫ్యాన్ కొనుక్కొచ్చారు. అప్పటిదాకా టేబుల్ ఫ్యాన్ లేదు, అది కూడా బొగ్గుగనుల ఏరియా బెల్లంపల్లి, భయంకరమైన ఉష్ణోగ్రతల మధ్య ఉండేవాళ్ళం. సో ఇక ట్యూబ్ లైట్, నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్లో చదువుకున్నప్పుడు మా నాన్న నాకు ఉత్తరం రాశాడు, పోస్ట్ కార్డ్, చిరంజీవి నాగేశ్వరకు ఆశీస్సులు, మన ఇంట్లో మొదటి రూమ్లో ట్యూబ్ లైట్ పెట్టాము, అది కూడా మొదటి రూమ్లోనే. నేను దానికి మళ్ళీ రిప్లై, పూజనీయులే నా నాన్నగారికి, ట్యూబ్ లైట్ వెలుగులు చాలా అందంగా ఉండవచ్చు. సో ట్యూబ్ లైట్ వాజ్ లగ్జరీ. సో ఆ రోజుల్లో ట్యూబ్ లైట్ వాజ్ లగ్జరీ. సో చెరువుకి వెళ్ళి బట్టలు ఉతికి ఆదివారం చెరువుకి వెళ్ళి బెల్లంపల్లిలో. సార్ ఒక్కొక్క ప్రశ్న సార్ ఇక్కడ, ఈ లెక్కన మరి మీరు లాంటన్తో చదువుకున్నారా సార్ చిన్నప్పుడంతా? ఎట్లా ఏ వెళ్తురుతూ చదువుకునేవారు? ఎలక్ట్రిసిటీ అంటే ట్యూబ్ లైట్ లేదు, నార్మల్ లైట్ ఉన్నాయి. నార్మల్ లైట్ లో ట్యూబ్ లైట్ అనేది లగ్జరీ. ఇప్పటికి కూడా మీకు LED లైట్స్ లగ్జరీ, చాలా మంది ఇళ్ళల్లో LED తగ్గుతుంది. అంటే మీకు చిన్నప్పుడు నార్మల్ లైట్, ట్యూబ్ లైట్ ఉండేది కదా. విచిత్రం ఏంటంటే ట్యూబ్ లైట్ తక్కువ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. అదే కదా, అదే. కానీ ట్యూబ్ లైట్ వాజ్ కాస్ట్లీ. ట్యూబ్ లైట్ వాజ్ కాస్ట్లీ, అంటే టు బై ఇట్ ఇస్ కాస్ట్లీ. అది సో అందువల్ల అప్పుడు ట్యూబ్ లైట్ ఉండేది కదా చాలా మంది ఇళ్ళల్లో. ఎగ్జాంపుల్ అలా ఇప్పుడు చెరువుకి వెళ్ళి బట్టలు ఉతికి ఓ పాయింట్లు, షర్ట్లు ఇట్లా మెడల మీద వేసుకొని, సో నీళ్లు బిందెడు మీద పెట్టుకొని వచ్చేవాళ్ళం. అయితే ఒక్కటి, చదువు విషయంలో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అడ్డు రాలేదు. అంటే అది అమ్మ నాన్నల గొప్పతనం అది. సో ఎప్పుడు కూడా చదువుకోవడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అనేది అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డారు. దేనికి అడ్డొచ్చాయి సార్? మీరు అనుకుని మీరు కొనలేకుండా ఉండో, లేకపోతే మీకు ఆర్థిక స్తోమత అప్పట్లో లేక మీరు ఒక వెనకడుగు వేసినది ఏమన్నా ఉందా, వస్తువు కానీ విషయం? మీకు ఉదాహరణ చెప్తాను. ఆ రోజుల్లో మాకు ఇప్పటికి గుర్తు, జ్వరం వస్తేనే ఇంట్లో ఎవరికైనా పళ్ళు కొనుక్కొచ్చేవారు.
సో ఆ జ్వరం వచ్చినప్పుడు పళ్ళు తినబుద్ది కాకపో, ఇదో డైలమా. పళ్ళు తినాలనుకున్నప్పుడు కొనేవారు కాదు, కొన్నప్పుడు తినేవాళ్ళం కాదు. సో అలా అంటే పెరుగు ఒక లగ్జరీ. నాకు ఇప్పటికి గుర్తు, రోజు మజ్జిగనే తాగేవాళ్ళం, తినేవాళ్ళం. మా నాయనమ్మ వచ్చిందంటే ఆనందం ఆ రోజు. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళి మాకు ఊర్లో బర్రె ఉండే, అది ఆ పాలు పెరుగు తీసుకొని మా నాన్నమ్మ వచ్చేది. సో ఆ మా నాన్నమ్మ వచ్చిన రోజు మాత్రం 2 రోజులు పెరిగాయి. అబ్బా. సో దట్ వాజ్ లగ్జరీ. పెరుగు కర్డ్ వాజ్ లగ్జరీ. ఇప్పుడు ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద మొత్తం పళ్ళు ఆడ రెడీగా ఉంటాయి. అదే. సో ఎన్ని పళ్ళు తినలేక తిను అని రోజు ఎంబడి పడాలి. సో మిల్క్ వాజ్ లగ్జరీ. సో ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు అలాగే ఉన్నారు. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాట్ టు టెల్ మై బ్యాక్గ్రౌండ్, బట్ ఇప్పటికీ కూడా కోట్లాది మంది భారత ప్రజలకు మీరు కొనుగోలు శక్తి ఇస్తే, అంటే కోట్లాది మంది భారత ప్రజలు, ఇవాళ 130 కోట్ల మంది ప్రజలు, నేను చాలాసార్లు చెప్తున్నాను ఎగ్జాంపుల్, మీరు ఈ 130 మంది కోట్ల ప్రజలకు రోజు ఒక గ్లాస్ పాలు తాగే తొమతి ఇవ్వండి. డైరీ ఇండస్ట్రీ ఎంత పెరుగుతో చూడండి. ఈ 135 కోట్ల మంది ప్రజలు రోజు కోడిగుడ్డు తినే అవకాశం, అది కొనుగోలు శక్తి ఇవ్వండి. పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎంత పెరుగుతో చూడండి. వాట్ ఈజ్ ఎకానమీ? ఎకానమీ ఇస్ ద సమ్ టోటల్ కన్సంప్షన్ ఆఫ్ ద పీపుల్. ప్రజల అందరి వినిమయ కూడికే ఆర్థిక వ్యవస్థ. అందువల్ల ప్రజలకు గనక ఆదాయాలు పెంచితే, ఇప్పుడు ఆ రోజు పెరుగు లగ్జరీ, ఆ రోజు పళ్ళు లగ్జరీ. ఇప్పటి గుర్తు, బ్రెడ్ వాజ్ లగ్జరీ. అవును, ఇళ్ళలో బ్రెడ్ కొనే, ఇంట్లో బ్రెడ్ జ్వరం వస్తేనే బ్రెడ్. సో అలాంటివి ఎవరన్నా హాస్పిటల్ ఉంటే చూస్తానికి వచ్చిన బ్రెడ్ కొనుక్కొచ్చేవారు. నాకు ఎప్పుడు అర్థం లేదు సార్, బ్రెడ్లో ఈస్ట్ ఉంటుంది, మైదా పిండి ఉంటుంది, అసలు అరగడం చాలా కష్టం కదా సార్. బ్రెడ్ ఎందుకు పెడతారు జ్వరం వచ్చినప్పుడు? మీరు ఎవరన్నా డాక్టర్ అడగాలి, డైటీషియన్ అడగాలి. కానీ బ్రెడ్ మాత్రం అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు తీసుకొచ్చేవారు. అవునవును, పాలు బ్రెడ్ ఇచ్చారు. సో అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అలాంటి రోజుల్లో అంటే ఆ బ్రెడ్ ఎఫోర్డ్ చేయలేక కాదు. ఇప్పుడు ఎఫోర్డబిలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సెప్షన్ ఆఫ్ ద లగ్జరీ. ఈ రెండింటి మధ్య చాలా తేడా. అబ్బా, అద్భుతంగా చెప్పారు సార్. అది బ్రెడ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్, కానీ ఇట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ అ ఎక్స్పెన్సివ్ థింగ్. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, మీకు ఎఫోర్డబిలిటీ, ఇప్పుడు ఒక రిఫ్రిజిరేటర్ చాలా మందికి కొనొచ్చు సార్, కొనగలిగే శక్తి, కానీ అది లగ్జరీగా ఫీల్ అవుతాం. ఒకప్పుడు టీవీ వాజ్ లగ్జరీ, కానీ ఇప్పుడు టీవీ లేకుండా నీకు గుడిసెలో కూడా టీవీ ఉంటుంది. ఫోన్ వాజ్ లగ్జరీ ఒకప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. సో అందువల్ల ఒకసారి గద్దర్ ఒక పాటలో చెప్పాడు, ఇల్లు లేదురా నీకు పోరు బాటలో నడవన్నా అంటే వాడు వస్తలేడట. కలర్ టీవీ లేదురా నీకు పోరాటం చేయరా అంటే వచ్చేవారట. సో ఇప్పుడు కలర్ టీవీ కూడా వస్తలేదు, అదే విషయం. సో థింగ్స్ చేంజ్ ఇన్ ఎకానమీ. అంటే సో మన జీవితంలో వచ్చిన అనుభవాల్ని మనం తీరై చేసుకోగలిగితే అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. సో అందువల్ల అల్టిమేట్లీ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ మేక్ యూ ఏ లైఫ్ ఆఫ్ ఎన్రిచ్మెంట్. జీవితంలో వేరే అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నా ఆర్థిక వ్యవస్థ ఏంటి, ఇవాళ కోట్లాది మంది ప్రజలకు కొనుగోలు శక్తి ఇవ్వాలి, వినిమయ శక్తి ఇవ్వాలి. ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోవడమే మన ఆర్థిక రంగ సంక్షోభానికి కారణము. సో వస్తు వినిమయ శక్తిని పెంచడానికి, ప్రజలకు చేతుల్లో ఆదాయాలు పెట్టడానికి స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇవ్వాలి అని పాండమిక్ టైంలో నేను ఆర్థిక అంశాలపైన అనేక వీడియోలు చేసడానికి మూలం ఎక్కడుంది అంటే ఆ చిన్నప్పటి జీవిత అనుభవాలలో ఉంది మూలం. సో ఆ అనుభవాలు కనెక్ట్ చేసుకోగలిగితే ఉంటుంది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. సో మీకు బాల్యము భవిష్యత్తుకు ఒక దారి వేస్తుంది. మేము ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు మా చిన్నాన్న ఉండేవారు. అతను చాలా చిన్నప్పుడు, నేను 7 ఏళ్ళప్పుడే చనిపోయాడు. కానీ మా ఇంటికి పల్లెటూరుకు అప్పటికి బస్సు రూట్ కూడా లేదు. సో ఎవరైనా రావాలి, మా మామయ్యలు ఎవరైనా అంటే నడుచుకుంటూ రావాలి 6-7 కిలోమీటర్లు. సో వచ్చిన వాళ్ళని ఇంట్లోనే ఉండటానికి వారం రోజులు ఆయన ఏం చేసేవాడంటే చాలా నవలలన్నీ కొనుక్కొచ్చి పెట్టాడు. సో అరౌండ్ 100 పైగా నవలు ఉన్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద నవలలు, ఇప్పుడు గలివర్స్ ట్రావెల్, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఇలాంటి నవలలు, తర్వాత పురాణ గ్రంథాలు, సో రామాయణ భారత భాగవతాలు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ స్కూల్లో వెళ్ళేటప్పుడు, ఆ వేసవిలో వెళ్ళేటప్పుడు ఈ నవలలు చదవడంతో మొదలైంది. సో యుధనప్పుడు సులోచనారాణి, కోడూరి సుశీలాదేవి, ఇలాంటి నవలలు
యుద్ధనప్పుడు సులోచన నవలలు చదివితే ఊర ప్రపంచంలో విహరిస్తుంటాం. సో సార్ మీరు విశ్లేషణాత్మకంగా ఇంటెలెక్చువల్గా అన్నిటినీ అవగాహన చేసుకుని స్పందిస్తున్నారు, కానీ ఏమన్నా మీకు ఎమోషనల్గా కదిలించిన సంఘటనలు అట్లాంటివి ఉండేవా సార్? వాటికి కూడా మీరు ఒక అంటే ఒక థియరిటికల్ యాంగిల్ ఇచ్చి సమాధాన పరుచుకునేవారు? అంటే మనకి డెఫినెట్గా ప్రతి మనిషి భావోద్వేగాలకు గురవుతూనే ఉంటారు. నాకు ఇప్పటికి గుర్తు, నేను చాలాసార్లు చెప్పాను కూడా, 7వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం వచ్చాను, 6వ తరగతి దాకా తెలుగు మీడియం చదువుకున్నాను. ఆ రోజుల్లో 5వ తరగతిలోనే ఇంగ్లీష్ వచ్చేది నేర్పేది. సో 4వ తరగతిలో ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటాం. అంటే చూడండి మీరు సీక్వెన్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ నేర్చుకుంది 4th క్లాస్లో, చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంది 5th క్లాస్లో, 6th క్లాస్లో సడన్గా 7th క్లాస్కి వచ్చారు ఇంగ్లీష్ మీడియం వచ్చారు. సో ఇట్ వాజ్ టెరిబుల్ థింగ్. క్లాస్లో ఆన్సర్లు తెలుస్తూ చెప్పలేను. సో నా పక్కన ఒక ఫ్రెండ్ ఉండే సునీల్ కుమార్, ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. సో టీచర్ క్లాస్లో అడిగేది క్వశ్చన్, నాకు చెప్పరాక వాడికి తెలుగులో చెప్పేవాడిని, వాడు లేదు ఇంగ్లీష్లో చెప్పేవాడు. సో సునీల్ ఇస్ ద బ్రిలియంట్ స్టూడెంట్ అనేవాడు. సో వాని బ్రిలియంట్ వెనకాల నేనేం అనకపోయేవాడిని, ఓకే నాకు ఇంకో మార్గం లేదు కదా, నాకు ఆన్సర్ తెలుసు, దాన్ని ఆపుకోలేక వాడిని చెప్పేవాడిని. సో కొన్ని రోజుల తర్వాత నేను ఒక రోజు రాలే స్కూల్కు, వాడిని మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది, సునీల్ ఓకే యూ విల్ బీ ద ఫస్ట్ టు టెల్ అని వాడి నోట్లోకి వెళ్ళి మాట రాలే. దెన్ ద టీచర్ అండర్స్టాండ్ దేర్ ఇస్ సమ్మన్ బిహైండ్ ద సునీల్ కుమార్ అని. సో ఆ సునీల్ కుమార్ వెనకాల నాగేశ్వర్ ఉన్నాడు అనేది టీచర్కి అప్పుడు అర్థమైంది. సో అందువల్ల 7th క్లాస్లో అప్పుడు ఇట్ వాజ్ అ కల్చర్ షాక్ అన్నట్టు. ఎంత కల్చర్ షాక్ అంటే అప్పుడు సింగరేణి కాలనీస్ అధికారుల పిల్లలే చదివేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం, ఆఫీసర్ చిల్డ్రన్ చదివేవాళ్ళు. వాళ్ళ ఇళ్ళలో అప్పటికే రిఫ్రిజిరేటర్లు, కార్లు, వాళ్ళకు మంచి ఇళ్ళు, సోఫాలు, గార్డెన్లు, పని వాళ్ళు ఉండేవాళ్ళు. నా ఆర్థిక పరిస్థితి దానికి పోలికలేదు. ఫస్ట్ డే ఇప్పటికి గుర్తు నాకు, అప్పటికి రన్నింగ్ నోజ్ ఉండే. సో ముక్కు కారుతుంటే ఇలా ఇలా అనుకునేవాళ్ళం, చాలా అవమానాలకు గురయ్యేవాళ్ళం. సో అప్పుడు ఖర్చీఫ్ తీసుకోండి అంటే ఒక టీచర్ చెప్పింది. ఇంట్లో అడిగితే ఖర్చీఫ్ అంటే మా అమ్మ ఏం చేసిందంటే పాత లంగబట్టను కట్ చేసి కరెక్ట్గా చుట్టూ కుట్టి బార్డర్ కుట్టి నాకు ఇచ్చింది. అది చూపెట్టుకుంటా వాడు తీసి చూడరా డిస్ప్లే ఎగ్జిబిషన్ నాగేశ్వర్ ఖర్చీఫ్ ఇట్లుంటుంది అని. అంటే ఆ పెన్సిల్ బ్లేడ్తో చెక్కేవాళ్ళం అప్పుడు. అవును సార్, అవును. సో వాళ్ళందరూ షార్ప్నర్లు వాడేవారు. సో ఇట్ వాజ్ అ కల్చర్ షాక్. చూడండి రా వీని పెన్సిల్ ఎట్లుంది అని చూపెట్టేవాళ్ళు. అంటే ఒక మనిషికి కల్చర్ తేడా ఉన్నప్పుడు, నేను నిజంగా నా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్ వేయలే, అందుకే ఎందుకంటే నా ఆర్థిక స్తోమతకు ఇంటర్నేషనల్ స్కూల్ వేయలేను. సో ఈ కల్చర్ షాక్ వాళ్ళు గురి కాకూడదు అని నేను గురయ్యాను కనుక. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం కనుక ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఫెయిల్, సెకండ్ యూనిట్ టెస్ట్లో ఫెయిల్. వాస్తవానికి నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకోవడానికి నేను ఇతర టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మా ఫాదరు ఆ స్కూల్కి తీసుకెళ్ళాడు. ఇట్ వాజ్ అ క్రిస్టియన్ మిషనరీ స్కూల్. ఫాదర్ కున్నత్, నాకు ఇప్పటికీ పేరు గుర్తు. సో ఇంటర్వ్యూ చేసడానికి మా నాన్న నన్ను ప్రిపేర్ చేశాడు. సో ఇలా క్వశ్చన్ అడుగుతారా, వాట్ ఇస్ యువర్ నేమ్, వాట్ ఇస్ యువర్ ఫాదర్స్ నేమ్, వాట్ ఇస్ యువర్ మదర్స్ నేమ్, హౌ మెనీ సిస్టర్స్ బ్రదర్స్ యూ హ్యావ్, వాట్ ఇస్ యువర్ నేటివ్ ప్లేస్, అన్నీ అడుగుతారా నువ్వు చెప్పాలి అన్నాడు. వెళ్ళాము. ఫస్ట్ క్వశ్చన్ ఫాదర్ కున్నత్, వాట్ ఇస్ యువర్ వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్ అన్నాడు. అప్పటిదాకా నేను రెసిడెన్స్ అన్న పదం వినలే లైఫ్లో. మా నాన్న చెప్పలే, నేను బట్టి పట్టలేదు. సో ఆయన నుండి మా ఫాదర్ పేరు సదాశివర్, మిస్టర్ సదాశివర్, ఐఎమ్ సారీ టు టెల్ యూ యువర్ సన్ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ అ సింపుల్ ఇంగ్లీష్ వర్డ్ రెసిడెన్స్. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు అడ్జస్ట్ టు ది ఇంగ్లీష్ మీడియం. ఫ్రస్ట్రేట్ అవుతాడు, బెటర్ గెట్ హిమ్ అడ్మిటెడ్ ఇన్ తెలుగు మీడియం అన్నాడు. సో మా నాన్నకి ఏంటంటే బాగా కోరికుండే కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలి. సో అందువల్ల, ఎందుకంటే మా తాత అతను పెద్ద చదువుకోలే, ఆయన చనిపోతూ మా నాన్న యంగ్ ఏజ్లో చనిపోయాడు. శంకర్ నారాయణ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఇచ్చి దానిపైన సదాశివుడు అనే పేరు ఆయనే రాసి, నీవు జీవితంలో బిఏ కావాలరా అన్నాడు. మేము చిన్నప్పటి నుంచి ఆ డిక్షనరీ నా కళ్ళ ముందు ఉండేది. టేబుల్ మీద ఒక పక్క భగవద్గీత, ఒక పక్కకి శంకర్ నారాయణ డిక్షనరీ ఉండేది. సో ఈ శంకర్ నారాయణ డిక్షనరీని చూసినప్పుడల్లా ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే తపన ఉండేది భారీగా. సో ఆ తపన గమనించి మా నాన్న అన్నని ఇంగ్లీష్ మీడియంలో ఎట్లనే చెప్పాను. అప్పుడు ఫాదర్ కున్నత్ అన్నాడు, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, మీరు ఒక 6 నెలల పరీక్షలో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి అవకాశం ఇవ్వండి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్లో కనుక మా వాడు
మీ క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు కదా, విత్ ఇన్ ద టాప్ 20, నేను లాస్ట్లో కూడా అంటలేను, విత్ ఇన్ ద టాప్ 20 ఉంటే ఉంచుకోండి, లేదంటే టీసీ ఇవ్వండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై చైల్డ్, వాడు 6 నెలల్లో పై తట్టుకోగలుగుతాడు అని, నేను కూడా నేర్పిస్తాను అని చెప్పాడు. అని 6 నెలలు మా నాన్న నాకు ఇంగ్లీష్ నేర్పాడు. సో అప్పటికే రెనన్ మార్టిన్, లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ ఆఫ్ కరెంట్ ఇంగ్లీష్, ఇలాంటివన్నీ తెప్పించి బాగా ట్రైన్ చేశాడు. మామూలుగా ట్రైన్ లేదు, రోజు గంట 2 గంటలు నేర్పాడు. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఫెయిల్, సెకండ్ యూనిట్ టెస్ట్ ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్. ఇంగ్లీష్ రాదు కనుక ఇంగ్లీష్లో అర్థం కాక ఫెయిల్. సో 7th క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్స్కు నాకు ఇప్పటికీ ఐ స్టిల్ రిమెంబర్ దాట్ ఇట్ వాస్ సచ్ ఏ టెన్స్ మూమెంట్ ఇన్ మై లైఫ్. మీరు అన్నారు కదా ఎమోషన్స్ ఉంటాయా, సో మామూలు ఎమోషన్ భావోద్వేగం కాదు. ఇట్ ఇస్ ఎ బ్రేక్ ఆర్ మేక్ టైం. నీవు ఆ పరీక్షకు నిలబడితే ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అవుతావు. ఎందుకంటే దట్ వాజ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ అవర్ ఏరియా. ఇంకా వేరే ఇంగ్లీష్ మీడియం స్కూలే లేదు నీకు. సో నీకు జీవిత కాలపు ఆశయం, నానాశయం నా ఆశయం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. సో దట్ వాజ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్, ఇక లేదు అవకాశం. సో ఇద్దరు నేను మా నాన్న వెళ్ళాను. సో ఆ హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్తే ఫాదర్ కున్న మిస్టర్ సదాశివరావు అన్నాడు. మై ఫాదర్ ఐ స్టిల్ సీ he was shivering down the spine. అట్లా చెమటలు వస్తున్నాయి. యువర్ సన్ అన్నాడు. మా నాన్న ఇంకా భయపడ్డాడు. గాట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు. సో ఇక మాట్లాడలేదు ఒక్కసారి మా నాన్న. సో ఐ వాజ్ ద క్లాస్ ఫస్ట్. మై గుడ్నెస్. అసలు సో ఇట్ వాజ్ రిమార్కబుల్ ఎమోషనల్ ఈవెంట్. వాస్తవంగా నాకు ఇప్పటికి గుర్తు, అది 3rd యూనిట్ టెస్ట్ అయింది, ఫెయిల్ అయ్యాను. ఆ కార్మల్ స్కూల్, ఈవెన్ నౌ యూ కెన్ గో దేర్ మందమరిలో. ఆ స్కూల్లో బావి ఉంటుంది, బోర్డింగ్ ఉంటుంది. ఆ బోర్డింగ్ పక్కన ఒక బావి ఉంటుంది. అసలు భరించలేక మా నాన్నకి ఎలా ముఖం చూపెట్టాలని ఆ బావి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకున్న పిల్లలకు అర్థం కావాలి. సో ఆత్మహత్య చేసుకుందానికి వెళ్ళాను. వెళ్ళి ఇక దూకి మూమెంట్కు బెంజమిన్ అని క్లాస్మేట్ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నా కూడా తెలియదు పాపం. సో ఆ బెంజమిన్ వచ్చాడు. వచ్చి ఏం రైట్ నిలబడ్డావు అన్నాడు. అంటే ఏం లేదురా, ఒకటి జనరల్గా చూస్తున్నా అన్న. ఆ క్షణం వాడు డైవర్ట్ చేసేవారు నా మైండ్ అవుట్ అయిపోయింది. అమ్మ నాన్న గుర్తొచ్చిండ్రు, చిన్నపిల్లలు గుర్తు, మా అన్న అక్క చెల్లె గుర్తొచ్చిండ్రు, అన్నిటికీ మించి ఆత్మాభిమానం గుర్తొచ్చింది. ఏంటి నా జీవితాన్ని నేను ఎందుకు వదులుకోవాలి వేదవ చదువు ఇంగ్లీష్ మీడియం కొరకు? ఇంగ్లీష్ మీడియం ఎందుకు రాదు నాకు ఇంగ్లీష్? ఇంగ్లీష్ నన్ను అంత భయపడుతుందా? 56 అక్షరాలు తెలుగు వచ్చినప్పుడు, తెలుగులో పద్యాలు చదవగలిగినప్పుడు, సో నాకు ఎందుకు రాదు 26 అక్షరాలు ఇంగ్లీష్? తెలుగులో అక్షరాలు 56 కాదు, గుణితాలు నానా విభస్తం ఉంటుంది మనకు. సో ఇంగ్లీష్ ఎందుకు రాదు? సో ఇఫ్ సంథింగ్ ఛాలెంజెస్ యూ ఛాలెంజ్ ఇట్ విత్ గ్రేటర్ ఇంటెన్సిటీ అని అనిపించి అందరూ గుర్తొచ్చి, సో ఇది కాదు, ఐ షుడ్ మేక్ థింగ్స్ హ్యాపెన్ అనిపించి సో బయటకు వచ్చాను. సో ఇవాళ వాట్ ఐ యామ్ టుడే. అందుకని పిల్లలకు చెప్పేది ఏంటంటే జీవితము ఎప్పుడు ముగించకూడదు. జీవితంలో అనేక సందర్భాల్లో అవకాశాలు వస్తాయి. జీవితంలో ఏది లాస్ట్ ఆపర్చునిటీ కాదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి కూడా అద్భుతమైన జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు. అవును. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక మిత్రుడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు పరిశోధకుడుగా ఉన్నాడు. మా ఫ్రెండ్ బాబా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక మిత్రుడు ఒక టాప్ సాఫ్ట్వేర్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు. సో అందువల్ల నెవర్ ఫెయిల్ ఇన్ లైఫ్. జీవితంలో ఫెయిల్యూర్ ఉంటుంది, కానీ జీవితమే ఫెయిల్యూర్ ఎప్పుడు కాదు. సో జీవితంలో ఆ రోజు నేను 7వ తరగతి 7th క్లాస్ చదవడం ఫెయిల్యూర్ యూనిట్ టెస్ట్లో, బట్ జీవితం ఫెయిల్ కాలేదు కదా. సో జీవితం చాలా సక్సెస్ కావచ్చు. సో అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. సో దట్ వాజ్ మోస్ట్ ఎమోషనల్ టైం మై 7th క్లాస్. సో టుడే వాట్ ఐ యామ్ టుడే. నాకు ఇప్పటికి గుర్తు 7th క్లాస్ అడ్మిషన్ అయింది. ఫస్ట్ డే పోతే పవన్ అని ఇప్పటికి కూడా మంచి ఫ్రెండ్ వాడు. మొన్న వాడు ఏదో టీవీలో చూపెడితే అరే నన్ను మర్చిపోకుండా తిరుగుతున్నావారా అన్నాడు. సో ఆ పవన్ పిలిచాడు, అరే నీకు ఇంగ్లీష్ చదవస్తుందారా అన్నాడు. అని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీశాడు. సాంచో, పాంజా, పెండాఫ్, డోర్, కుకోట్ అని చదివాడు. వాడు నవ్వుకుంటూ చుట్టూ అమ్మాయిలందరికీ చెప్తూ ఇంకో ఇది వీడు అని చెప్పి ఒక 4th క్లాస్ పిల్లని పిలిచాడు. వాడిని ఇంగ్లీష్ చదివాడు. వాడు బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో చదివాడు. ఒక 4వ తరగతి వాడిని చదవగలుగుతున్నావు, నువ్వు చదవలేకపోతున్నావు, నువ్వు జీవితంలో పాస్ కావరా అన్నాడు. నౌ ఐఎమ్ ఎ ప్రొఫెసర్ అండ్ ఐ హావ్ రిటన్ ఇన్ ఎవ్రీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్.
మీరు హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, పయనీర్, ఎకనామిక్ టైమ్స్, ఫ్రంట్ లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, యు నేమ్ ఎనీథింగ్. మీరు ఇప్పుడు ఏ పేపర్లో కే నాగేశ్వరి డక్కన డాట్ వస్తుంది, కే నాగేశ్వరి ఎకనామిక్ టైమ్స్, కే నాగేశ్వరి హిందుస్థాన్ టైమ్స్ అని గూగుల్లో కొట్టండి వస్తాయి. సో ఈ దేశంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ పత్రికలు వస్తాయి. ఆల్ నేషనల్ ఛానల్స్, రిపబ్లిక్, ఎన్డీటీవీ, ఇండియా టుడే, యు నేమ్ ఎనీ ఛానల్, బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా, అల్ జజీరా, అన్నింటిలో మాట్లాడారు. ఐ వాజ్ ఎన్ ఎడిటర్ ఆఫ్ ఎన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అవును. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం నుంచి మొదలుకు లైఫ్ ఇవాళ ఎలా వచ్చింది, అందువల్ల ఆ రకమైనటువంటి సో వాడు అనడం తప్పు కాదు పాపం. సో ఇప్పుడు నాకు అసర్ రిపోర్టు, ఆల్ ఇండియా సర్వే, యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని వస్తుంది. సో ఈ అసర్ రిపోర్ట్లో ఇప్పటికీ అది చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ మన విద్యా వ్యవస్థలు ఎంతగా ఉన్నాయి అంటే 7వ తరగతి చదువుతున్న నేను 4వ తరగతి ఇంగ్లీష్ పాఠం చదవలేకపోయాను. నాకు రాధా నాలెడ్జ్ తెలుగు వస్తుంది, తెలుగులో బ్రహ్మాండంగా పద్యాలు చదివాను, కానీ అన్ఫార్చునేట్లీ ఇంగ్లీష్ రాదు. సో ఎందుకు చెప్తున్నానంటే బాల్యము మన జీవితానికి ఒక దర్పణం. అవును. చైల్డ్హుడ్ టీచర్స్ యూ ఆన్ హౌ టు థింక్. Right. సో చైల్డ్హుడ్లో కనుక మనం ఎమోషనల్ స్ట్రెంగ్త్ను చూపెట్టగలిగితే జీవితంలో ఎలాంటి వాటినైనా ఎదుర్కోవచ్చు, తట్టుకోవచ్చు. అండ్ అందులో ప్రధాన పాత్ర చుట్టూ ఉండే చాలామంది వ్యక్తులు, పేరెంట్స్ మొదలుకొని అన్నదమ్ములు కావచ్చు, ఖచ్చితంగా. ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు. ఎందుకంటే సమాజం చుట్టూ ఉండేవాళ్ళు అంటారు చాలా మాటలు. డెఫినెట్గా ఇప్పుడు మీకు నేను ఫస్ట్ టైం 8th క్లాస్లో ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ అయింది. సో ఫస్ట్ టైం జీవితంలో గాంధీజీ పైన మాట్లాడాను. నాకు ఇప్పటికి గుర్తు, మా సీనియర్ ఉండే సరళ అని, మళ్ళీ తర్వాత ఇప్పటివరకు కలవలే ఆమెని. ఆమె ఉండి ఏమరా నువ్వు కూడా పేరు ఇచ్చావారా అన్నది. ఇచ్చాను అక్క అన్న. నీకు స్పీచ్ కూడా వస్తుందారా అన్నది. ఏదో ట్రై చేస్తా అక్క అన్న. సో ఆ ఫస్ట్ పోటీలో ఐ స్టూడ్ సెకండ్. మళ్ళీ అదే ఆకే వచ్చి కంగ్రాట్స్ రా, నేనేమో అనుకున్నా, చాలా బాగా మాట్లాడారా అన్నది. సో సేమ్ పర్సన్. సో 8th క్లాస్లో నాకు ఇప్పటికి గుర్తు, మా నాన్న రాసిచ్చాడు ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన, విత్ నాన్ వైలెన్స్ ఈ డ్రోవ్ అవే ద మైటీ బ్రిటిష్ ఎంపైర్ అని. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఆ రోజు రాసిచ్చి దాన్ని చదివించి ఒక రకంగా బట్టి మొదలు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కళ్ళు మూసుకొని గోడ ఉపన్యాసం ఇవ్వాలి, సెకండ్ ఎక్స్పెరిమెంట్ కళ్ళు తెరిచి గోడకి ఇవ్వాలి, థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఇంటి పక్క వాళ్ళ ముందు, ఇంటి వాళ్ళ ముందు, మా తాత వేస్తే తాత ముందు, అందరి ముందు ప్రాక్టీస్ చేయించారు. క్లాస్ సెకండ్ వచ్చారు. సో సారీ, స్కూల్ సెకండ్ వచ్చారు ఫస్ట్ టైం. సో ఆ తర్వాత దాదాపు ప్రతి ఎలక్యూషన్ కాంపిటీషన్ యూనివర్సిటీ అయిపోయేదాకా ప్రైజులు తెచ్చుకున్నాను. సో ఎన్నడూ వెనక్కిపోలేదు. ఆ రోజు ఇప్పటికి గుర్తు నాకు 8th క్లాస్లో, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ లేట్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, గాంధీజీ గురించి చెప్తూ, యాజ్ ఎ బ్రాహ్మణ్ హి వాజ్ ఎ లా గివర్, యాజ్ ఎ క్షత్రియ హి వాజ్ ద చీఫ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ వైశ్య హి మొబిలైజ్ ది వెల్త్ ఆఫ్ ద నేషన్, యాజ్ ఎ శూద్ర హి ప్రొడ్యూస్ ఫుడ్ అండ్ క్లాతింగ్, అండ్ యాజ్ ఎ సెయింట్ హి లీడ్ ఫర్ అదర్స్ అని ఆ పట్టాభి సీతారామయ్య అన్నది. సో అప్పుడు ఆ కొటేషన్తో ఎండ్ అయ్యేది స్పీచ్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చైల్డ్హుడ్ ఈజ్ ఎ వెరీ ప్రీషియస్ థింగ్. సో ఆ సమయంలో డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్. అది ఎందుకంటే ఒక్క క్షణం దాన్ని మనం వృధా చేసుకున్న జీవితంలో మళ్ళీ రాని ఒక అద్భుతమైన సమయం. సో లెర్న్ థింగ్స్. ఇప్పటికీ నాకు గుర్తు. సో స్కూల్లో మా మంచిర్యాలలో మా అమ్మమ్మ ఇంట్లో 10 రోజులు ఉండేవాళ్ళం. ఆ 10 రోజుల్లో రోజు లైబ్రరీకి వెళ్ళి మా కజిన్స్ అంతా ఆడుకుంటుంటే నేను ఒక్కడిని ఆడ్ మ్యాన్ అవుట్. లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో పేపర్లు అవన్నీ చదువుకునేవాళ్ళు. సో మొదటి నుంచి కూడా ఏంటంటే ఒక ఛాలెంజ్. నాకు ఇప్పటికి 77లో ఎలక్షన్స్ వచ్చాయి. అసలు ఇంట్లో ఎప్పుడు ఇంగ్లీష్ పేపర్ వచ్చేది కాదు. ఆ ఒక్కరోజు ఎందుకో మా నాన్న ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పట్టుకొచ్చారు. ఆ కవర్ పేజ్ కూడా గుర్తు నాకు. మొత్తం ఇట్లా ఇండియా మ్యాప్, జనతా పార్టీ గెలిచిన చోట ఒక కలరు, కాంగ్రెస్ గెలిచిన చోట ఒక కలర్ వచ్చి ఉండే. అది ఇండియా చాలా బ్యూటిఫుల్గా ఉండేది పత్రిక. సో అది వచ్చుతోనే నేను మా అన్నయ్య కూర్చొని దాన్ని చూస్తుంటే మాకు ఆ పదాలు అర్థం కాదు కానీ బొమ్మలు చూస్తున్నాం. చూస్తేనే అన్నయ్య రాజు మనం రాయాలన్నయ్య దీంట్లో అన్న. మా వాడికి కోపం వచ్చింది. వీడికి బాగా ఫోజులు, వీడికి పదం అర్థమైతే లేదు, వీడు ఇలా రాస్తాడట అన్నాడు. అంటే అలా రాసిన మనకన్నా గొప్ప వాళ్ళు మనలాంటి మనుషులే కదన్నయ్య అన్న. వాళ్ళలో ఉన్నది మనలో ఉన్నది పరమాత్ముడు ఒక్కడే కదా అని. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక చింతన చదివిన అనుభవం కదా. సో బ్రహ్మదేవుడు ఇద్దరిని ఈక్వల్గా సృష్టించాడు కదా. సో అందరిలోనూ ఒకటే కదా జీవం పోస్తుంది, ఎందుకు సాధ్యం కాదు అన్నాడు.
ఎరే నీ ఓవర్ యాక్షన్ చేయకుండా తిట్టాడు. దిస్ వాజ్ ఇన్ 77. బై 87 ఐ రోట్ ఇన్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా. అమేజింగ్ సార్. బా. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో రాసిన రోజు మా అన్నయ్యకు పంపించాను. నీకు గుర్తుందా అన్నట్టు మా అన్నయ్య గుర్తులేదు. కానీ మీరు ఏం మెమరీ సార్ అసలు. ఐ జస్ట్ వండర్ మీరు ఏం తిని ఇంత మెమరీ తెచ్చుకున్నారని. ఎందుకంటే చిన్నప్పుడు జరిగినవి మీరు డైలాగ్ వర్షన్తో పాటు ఎంత అందంగా చెప్తున్నారంటే సార్ కట్టిపడేసినట్టు ఉంది అసలు. అంటే నేను మా ఫ్రెండ్ ఒకడు ఉండే ప్రసన్నాథరావు అని, ఓ రోజు చాలా 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వాడు నా 30 ఏళ్ళ తర్వాత 10th క్లాస్ అయ్యాక 30 years వాడు సడన్గా మా మెయిల్ ఐడి పట్టుకున్నాడు. ఇట్లా పట్టుకొని మెయిల్ ఇచ్చాడు, డూ యూ రిమెంబర్ మీ అని. అంటే యు ఆర్ బి ప్రసన్నాథరావు, యూ రిమెంబర్ 5, రూల్ నెంబర్ 4 ఇస్ కాదా మస్లైద్దీన్ ఖాన్, రూల్ నెంబర్ 6 ఇస్ ఎం ప్రభాకర్. ఇంకా మీ ఇల్లు TCS క్లబ్ నుంచి ఇట్లా ముందుకు పోతే ఫస్ట్ రైట్ 3rd హౌస్. బాబా. సో వాడు తలకాయపోయి అరే ఏమో నా నెంబర్ నాకు కూడా గుర్తులేదురా, రూల్ నెంబర్ నీకు గుర్తున్నదిరా అన్నాడు. ఒక టీవీ ఛానల్ అడిగితే స్పాంటేనియస్గా రూల్ నెంబర్ అని చెప్పాను, 10th క్లాస్ రూల్ నెంబర్. సో 10th క్లాస్లో ఉన్న మొత్తం 29 మంది స్టూడెంట్స్ రూల్ నెంబర్ చెప్పాను. సో అందువల్ల ఇఫ్ యూ లవ్ సంథింగ్, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ విల్ రిమెంబర్. సార్ యూ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ లవ్ లైఫ్ బికాస్ జీవితమే అందంగా ఉంటుంది, ఎవరి జీవితం వాళ్ళకి అందంగా ఉంటుంది. కానీ మీ జీవితం మాకు చాలా అందంగా ఉంది సార్. మీరు చెప్తున్న జీవితం ప్రతి జీవితానికి ఒక లైఫ్ అందంగా ఎప్పుడు ఉంటుంది అంటే ఇఫ్ యూ ట్రై టు డెరైవ్ మీనింగ్ ఇన్ ఇట్. ఇప్పుడు జీవితము అందం అంటే కేవలం సంపద కాదు. ఇప్పుడు బిల్ గేట్స్ విడిపోయాడు, ఏమందం లైఫ్, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి కదా. సో కానీ బిల్ గేట్స్ బిల్ అండ్ మిలిండా గేట్ ఫౌండేషన్ పెట్టి కోట్లాది మందికి ఉపయోగపడుతున్నాయి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఇన్ లైఫ్. సో యువర్ లైఫ్ షుడ్ హ్యావ్ ఎ మీనింగ్. రైట్. సో నేను 10వ తరగతి లోపు రామాయణాన్ని చదివి ఊర్లో వాళ్ళకి వినిపించడం ద్వారా ఐ థాట్ ఇట్ ఇస్ ద మీనింగ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి పురాణాలు తెలియదు. వాస్తవంగా దాని ద్వారా నేను నేర్చుకున్నాను, నేను మాట్లాడడం నేర్చుకున్నాను, భాష పైన గ్రిప్ వచ్చింది. నీకు తెలుగు, ఇప్పుడు నేను తెలుగు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలుగుతాను. మీరు ఇంగ్లీష్లో గంట మాట్లాడండి, నేను తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ 45 నిమిషాలు చెప్తాను. మీరు తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలుగుతాను. చాలా ఇప్పుడు ఎన్రామ్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఐ ట్రాన్స్లేటెడ్, విఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు వచ్చినప్పుడు. సో ఎందుకు ఆ రోజు పురాణాలు చదివితే భాష వచ్చింది, ఇమాజినేషన్ వచ్చింది. నవలలు చదవడం వల్ల ఇమాజినేషన్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది. అందువల్ల ప్రతి పనిలో కూడా నేర్చుకోవాలి. ఆ ఎవ్రీ వర్క్ ఈజ్ సంథింగ్ టు టీచ్ యూ, సంథింగ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఆ లెర్నింగ్ అనేది ఉంటే ఇట్ లైఫ్ ఈజ్ నిజంగానే అందంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానముని మించిన అందమైంది ప్రపంచంలో ఇంకేది లేదు. మనిషి అనుకుంటాడు శారీరక అందం, నేను చాలా అందగత్తెను, అందంగా ఉన్నాను అనుకుంటాడు. సో కానీ మనిషికి ఒక్కసారి జ్ఞానంలో, ఈవెన్ తత్వశాస్త్రం అదే చెప్పింది, బ్రహ్మ జ్ఞానాన్ని మించిన అందం లేదు అంటారు. అవును. సో జ్ఞానాన్ని మించిన అందం లేదు. మీరు జ్ఞానంలో ఉన్న అందాన్ని సందర్శించడం అనేది అలవాటైతే ఈ సమస్త సృష్టిలో అన్ని అందవిహీనంగానే కనబడతాయి. సార్ మీరు అన్న మాట ఎంత ప్రొఫౌండ్ అంటే, బికాజ్ మీ విషయంలో బేసికలీ మీరు స్పెసిఫిక్గా గ్లామరస్ ప్రపంచంలో ఉండే హీరోలకు వచ్చే కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ మీ పరిధిలో మీకు వచ్చేసింది. అంటే ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ, మీరు గ్లామర్ ప్రపంచంలో లేకపోయినా మీరు అంటే మీ జ్ఞానంతో కేవలం మీ గ్రామర్ హ్యాస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. అంటే గ్లామర్ ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు, అది ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. రైట్. అంటే మీరన్న అంటే వాట్ ఈజ్ గ్లామర్? సో అందుకే అంటున్నాను, అసలు మీరు విషయ పరిజ్ఞానం అందరికీ ఇది చూసే వారికి విజ్ఞప్తి ఏంటంటే విషయ వాంఛను వదులుకోండి, జ్ఞాన వాంఛను పెంచుకోండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, విషయ వాంఛ కామమును పెంచుతుంది, కామము క్రోధమును పెంచుతుంది, క్రోధము అవివేకమును పెంచుతుంది అర్జున అంటాడు. సో అందువల్ల విషయ వాంఛ అవసరమే, ఎందుకంటే విషయ వాంఛ లేకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదు. భగవద్గీత బోధించిన నాటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ కాదు కదా. కానీ అక్కడ ఉన్నది పరిమితిని మించిన విషయ వాంఛ. కానీ విజ్ఞాన వాంఛకు పరిమితులు లేవు. అది కన్జ్యూమరిజంకి కన్జంప్షన్ మంచిది, కన్జ్యూమరిజం చెడ్డది. కానీ కన్జంప్షన్ ఆఫ్ నాలెడ్జ్కి పరిమితులు లేవు. మీరు ఎంత నేర్చుకోవాలన్న కోరికుంటే అంత అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు. సో అది ఈవెన్ టుడే రాత్రి 12 గంటలకు ఒక అంశం కొత్తగా చూసినా, విన్నా, చదివినా మార్నింగ్ తెల్లార వరకు ఐ విల్ కంటిన్యూ టు లెర్న్.
మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఉదయాన్నే, ఆ రోజుల్లో నాకు 7 గంటల టీవీ ప్రోగ్రాంలో ఉదయాన్నే మాట్లాడి, వాస్తవంగా వీరప్పన్ అంత ముందు రోజు రాత్రి చనిపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా వీరప్పన్ పైన. సో సత్యమంగళ ఫారెస్ట్, వీరప్పన్ హిస్టరీ మొత్తం చెప్పాడు. ఆయన చనిపోయింది రాత్రి 1 గంటకో 12 న్యూస్ వచ్చింది. మా మిస్సెస్ పొద్దున్నే టీవీ ప్రోగ్రామ్ చూసి అడిగింది, ఈ వీరప్పన్ చనిపోయింది నీకే తెలిసింది? పోనీ తెలిసింది అనుకుందాం, పొద్దున వార్తలు చూసి. ఈ వీరప్పన్ హిస్టరీ అంతా ఎట్లా చెప్తున్నావు? నాకు తెలిసినంత వరకు వీరప్పన్ హిస్టరీ నువ్వు చదివినట్టు నేనైతే చూడలేదు ఇప్పుడు. అందుకే నాకున్న అలవాటు ఏంటంటే నేను ఏదైనా చదివితే మొదలు ఆమె చెప్తాను. సో ఐ ట్రై టు టెల్ హర్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో షీఈ్ మై ఫస్ట్ స్టూడెంట్ అన్నట్టు, ఫస్ట్ క్రిటిక్ కూడా. అమేజింగ్. సో అందువల్ల ఆమెకి ఏదన్నా ఉంటే వెంటనే చెప్పేస్తా, కొత్త తెలుసుకున్నా అంటే ఆమె చెప్పేస్తా. సో నువ్వు నాకు ఎన్నడూ చెప్పలేదని, నువ్వు చదవలేదన్నది. మరి ఎప్పుడు అంటే నేనన్నా రాత్రి నాకు ఎందుకంటే ఇప్పటికి అలవాటు ఏంటంటే బిఫోర్ ఐ గో టు బెడ్ ఒక్కసారి టీవీ ఆన్ చేసి, ఇప్పుడంటేనేమో ఒక ట్యాబ్ ఆన్ చేసి ఆన్లైన్లో ఇప్పుడు న్యూస్ చూస్తాను, లేదంటే టీవీలో వాట్ ఈజ్ ద లేటెస్ట్ అంటే ఇప్పుడు ఏమైందని చూస్తుంటారు. సో అలా 1 గంటకి ఎందుకో పండుకునే ముందు NDTV పెట్టాను, పెడదాం అందులో ఇంగ్లీష్ ఛానల్ పెడదాం, అందులో వీరప్పన్ కిల్డ్ అని వచ్చింది. ఇక రాత్రి పండుకోలే. సో టిల్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వరకు తెలుస్తూనే ఉండి మొత్తం వీరప్పన్ హిస్టరీ అంతా సేకరించి దాన్ని మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను. సో అంటే ఒకటి ఆ విషయ వాంఛ కాదు, విజ్ఞాన వాంఛ అవసరం. ఒక అద్భుతమైన ఆనందం. ఎందుకంటే లక్షలాది మందికి అభిమానాన్ని పొందే అవకాశం. అవును. అన్నిటికీ మించి ఒక జీవితానికి ఒక అర్థము, తాత్పర్యం కదా. అవును. నీకు నేర్చింది నువ్వు 10 మందికి చెప్పడంలో ఆనందం కదా. అవును. సో ప్రజల్లో చాలామంది తెలియని వారు ఉంటారు. నీకు తెలిసింది 10 మందికి చెప్పడం ద్వారా వాళ్ళకి అవకాశాన్ని ఇస్తున్నావు కదా నేర్చుకునేది. అదొక గొప్ప సంతృప్తిని ఇస్తుంది, జీవితానికి ఒక పరమార్థం ఇస్తుంది, మీనింగ్ ఫర్ లైఫ్. అంటే నీకు ఏదో ఒకటి ఉండాలి. ఇదే కాదు, ఓ సంగీతము, ఓ నృత్యము, ఒక పర్యావరణ ప్రేమ. అది సో జీవితం లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మీరు కేవలం సంపద పైన ఆలోచించండి, యూ విల్ బి ఎ ఫ్రస్ట్రేటింగ్ హ్యూమన్ బీయింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. రైట్ సార్. అందువల్ల మీకు కళలు, సాహిత్యము, సో ఏదో ఒక ఆసక్తి ఉండాలి. ఇంకా ఒకటికన్నా ఎక్కువ ఆసక్తి ఉంటే మంచిది. దానికి ఏం చేయగలం, అన్ని అవకాశం. నేను బాలసుబ్రహ్మణ్యం అలాగా పాడలేను, మీలాగా కూడా పాడలేను కదా. సో దానికి ఏం చేయగలను, మీలాగా సంగీతం రాదు కదా. నాకు వచ్చిన ఆనందం అయితే ఉంటుంది కదా. సార్ ఇవాళ కోసం ఈ సంభాషణని ముగిస్తూ ఒక పాట గుర్తొస్తుంది మీకు వర్తింపజేసేది. నాకు అందిన సారాంశం ఏంటంటే, మీరు ముందుకు వెళుతూ ఏ అవాంతరాలు లేకపోతే సవాళ్ళు వచ్చినా కూడా అది సవాళ్ళని స్వీకరించకుండా మీరు దూసుకుపోయారు. కాబట్టి చంద్రబోస్ గారి పాట సార్, ఏంటది? తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని. అది లేదు, వేటూరు గారి పాట అనుకుంటాను. కృషి ఉంటే ఋషులు అవుతారు, మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులే అవుతారు అని. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట అన్నాడు, నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా అని. అది నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా అన్నాడు. అందువల్ల నిరాశ చెందద్దు జీవితంలో, నిరాశకే నిరాశ కలిగించాలి. అది నిరాశకే నిరాశ కలిగించాలి అంటే నిరంతర ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నంలో ఆనందం ఉండాలి, ఆ ప్రయత్నంలో ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయత్నము ఒక సార్వజనీన ప్రయోజనాల కొరకు, ఓ విశ్వజనీన ప్రయోజనాల కొరకు, వ్యక్తిగత ప్రయోజనాలను దాటి ఒక విశాల విశ్వ ప్రయోజనాల కొరకు ఆ ప్రయత్నం ఉన్నదని భావిస్తే మనిషి లైఫ్ను కరెక్ట్గా మన ఈ ప్రోగ్రామ్కు లైఫ్ ఇన్ ద వరల్డ్ అని పెట్టాం. యూ షుడ్ లొకేట్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్. సో నీ జీవితాన్ని నువ్వు లొకేట్ చేసుకోవాలి. అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు ఒక మాట అడుగుతారు, అనేక మంది అర్థశాస్త్రవేత్తలు ఉన్నారు, వారి అర్థశాస్త్రానికి నీ అర్థశాస్త్రానికి తేడా ఏమిటి అని అడుగుతారు. అమర్త్య సేన్ అంటాడు, ది ఎకనామిక్స్ డీల్స్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ మై ఎకనామిక్స్ డీల్స్ విత్ దోస్ హు కుడ్ నాట్ ఫేర్ వెల్ అంటాడు. అర్థశాస్త్రం విజయవంతుల విజయగాథల్ని కీర్తిస్తుంది, కానీ నా అర్థశాస్త్రం అంతగా విజయం సాధించలేని అభాగ్య జీవుల జీవితాన్ని చర్చిస్తుంది అంటాడు. అందువల్ల ఇఫ్ యు లొకేట్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, మీకు ఏదన్నా కానీ ఒక విండో టు ద వరల్డ్ ఉండాలి.
ఆ విండో ద్వారా నీవు ప్రపంచానికి ప్రపంచం నీకు పరిచయం కావాలి. అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఓ చిత్రలేఖనం కావచ్చు, ఒక ఆధ్యాత్మిక పరిజ్ఞానం కావచ్చు, ఒక విజ్ఞానం కావచ్చు, ఓ విషయ పరిజ్ఞానం కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, ఒక సామాజిక సేవ కావచ్చు. సో దేర్ షుడ్ బి ఎ కనెక్ట్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్. నీవు ఈ విశాల సృష్టిలో నీవు ఏకాకి కాదు, యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ యూనివర్స్. సో యువర్ రిలవెన్స్ టు ది యూనివర్స్ ఉండాలి. అది ఏదో ఒక స్థాయి, అది ముందు మనం ఫీల్ అవ్వాలి, ముందు మనం ఫీల్ అయ్యి తెలుసుకోవాలి కదా సార్. అది అంతే కదా, విశ్వానికి మనకు ఉన్న అనుబంధం, కార్యకారణ సంబంధం ఉంటుంది. అవును. సో యూ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ యూనివర్స్ విత్ అ పర్పస్. సో ఆ కార్యము కారణం ఉంటుంది కనుక నీకు నీవు ఒక దానికి కారణమై ఉండాలి. అది ఒక కార్యం ద్వారా మాత్రమే నువ్వు దానికి కారణం అవుతావు. సో ఆ మీనింగ్ఫుల్ లైఫ్ కనుక లీడ్ చేస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ పర్సన్. లైఫ్ ఆనందం అనేది వద్దన్న వస్తుంది. చాలా గొప్పగా ఉంది సార్ ఈ సంభాషణ. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ లైఫ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. లైఫ్ ఇన్ ద వరల్డ్ విత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.